पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम्। संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम्। ధన్యవాదాः. ధన్యవాదాలు. సో ఇవాళ సెకండ్ లెసన్ సూక్తి తీయండి. రెండవ పాఠంలో సూక్తి మహీయాంసః ప్రకృత్యా మితభాషిణః. చిన్న సూక్తి. మహీయాంసః ప్రకృత్యా మితభాషిణః. మహీయాంసః అంటే వాళ్ళు దీంట్లో మామూలుగా చదివితే అర్థం అవుతుంది జనరల్ గా చాలా మందికి. గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో మహీయాంసులు అంటే గొప్పవాళ్ళు. గొప్పవాళ్ళు అంటే మహాత్ములు అంటామే మన భాషలో. ప్రకృతి అంటే అర్థం ఏంటి? నేచర్. మీ బేసిక్ గా అదే కదా. అంటే బై నేచర్, స్వాభావికంగా, సహజ సిద్ధంగా, స్వతసిద్ధంగా అనే మాటలకి ప్రకృత్యా అని. ఓకే, బై నేచర్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఎలా ఉంటారట? మిత భాషిణ అంటే చాలా తక్కువగా మాట్లాడతారు. ఇది పెద్ద విషయం కాదండి. సూక్తిలో ఈ అర్థం తెలుసుకోవడం పెద్ద గొప్ప కాదు, పెద్ద విషయము కాదు. తెలియాల్సింది ఇక్కడ మనకేంటి అంటే మహీయాంసః అనే పదం. మహీయాంసః ఎట్లా వచ్చింది? మహీయాన్ అని మామూలుగా ఒక పదం ఉంది. మీరు ఎక్కడ వినుండొచ్చు అంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చదివారా? గరీయసి అని విన్నారు, చదివారు, తెలుసు కదా అందరికి. సో ఈ ఒక శబ్దానికి ఈయస్సున్ అనే ఒక ప్రత్యయం ఇది యాక్చువల్గా ఇవన్నీ మీకు చెప్పక్కర్లా, జస్ట్ ఒక దీనికి చెప్తున్నా అంతే. ఈయస్సున్ అనే ఒక ప్రత్యయం ఉంటుందన్నమాట. లైక్ మనం చదువుకుంటున్న చాలా రకాల ప్రత్యయాలు లాగానే అది కూడా ఒక రకమైన ప్రత్యయం. అది మహత్ అనే శబ్దానికి, మహత్కి మనకు తెలుసు కదా, మహత్ అనే శబ్దానికి అది యాడ్ అయినప్పుడు మహీయాన్ అని పుంలింగ రూపము, మహీయసి అనే స్త్రీలింగ రూపము. అలాంటివి మహి అంటే బేసిక్ గా ఏమొస్తుంది? యేసుని ప్రత్యయం ఏర్పడటం, యాడ్ అవటం వల్ల మహీయస్ అనేటటువంటి ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది, లైక్ భవత్ లాగా. సో మరి దాంట్లో ప్రాతిపదిక నుంచి పుంలింగ స్త్రీలింగ భేదాలు వస్తాయి కాబట్టి మనకి నపుంసకలింగం వరకు వెళ్ళక్కర్లేదు. మహీయాన్ అని పుంలింగ రూపం వస్తుంది, దానికి బహువచనం మహీయాంసః అని వస్తుంది. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. మేడం ఎవరికో వినిపించట్లేదని మీకు మెసేజ్ ఇచ్చారు మేడం, ఒకసారి చూడండి. నాకు ఎవరికైనా వినిపించట్లేదా? నాకు రాలేదే మెసేజ్. మాకు వినిపిస్తుంది మేడం. ఎవరో శ్రీలత అనే ఆవిడ ఏదో రాశారు. మాకు వినిపిస్తున్నదండి. ఆవిడని ఒకసారి మీరు లాగ్ ఆఫ్ అయిపోయి మళ్ళీ లాగిన్ అవ్వండి మేడం శ్రీలత గారు. ఎందుకంటే మిమ్మల్ని మ్యూట్ చేయడానికి కూడా నాకు అసలు ఏమీ రావటం లేదు, మీరు కనిపిస్తున్నారు కానీ నాకు. ఒకసారి లాగ్ ఆఫ్ అయిపోయి మళ్ళీ లాగిన్ అవ్వండి. సో అది. సో మహీయాన్ అనేది అలా వచ్చింది. ఈయసున్ అనే ప్రత్యయం. ఇవన్నీ పెద్ద పెద్ద టాపిక్స్. అంటే మనకు తెలిసిన ప్రత్యయాలు ఏదర్ కృత్ కావచ్చు, లేకపోతే తదితాలు కావచ్చు, ఇవన్నీ చాలా లిమిటెడ్ గా చెప్తారు మనకి. అలాంటిది ఒకటి మహీయాన్ అని. ఇప్పుడు అది ఇది ఎందుకు చెప్పాను అంటే గరీయసి అనేది మనకి బాగా
అమర్నాథ్ పాటిల్ గారికి ఎందుకు రావట్లేదు? మనం ఎందుకు ఎక్కడ సమస్య వస్తుందో తెలియట్లేదు నాకు కూడా. కొన్ని చోట్ల కొంతమంది మేము జాయిన్ అవ్వలేకపోతున్నాం అంటారు. ఏమో తెలియట్లేదు నాకు కూడా అది. సరే. సో మనం ఈ గరీయసి అనే మాట వింటూ ఉంటాం కదా, అందువల్ల ఇది చెప్పాల్సి వచ్చింది. లేకపోతే ఒక మీనింగ్ చెప్పేసేసి ఊరుకోవచ్చు. ఓకే. సో ఈఎస్ని ఎవరికైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా వెళ్ళి ఇంటర్నెట్లో ఈఎస్ని ప్రత్యయం అని కొడితే వస్తుంది. బట్ వాళ్ళు చెప్పే అంత నాలెడ్జ్ మనం ఇప్పుడు చెప్పుకోం కాబట్టి జస్ట్ చెప్తున్నా. దీనికి మహియాన్ అని ఒక రకమైన బాబోయ్ ఈయన పరిచయ క్లాస్. ఒక్క నిమిషం అండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సార్ ఇవాళ కోవిద క్లాస్ సార్. సోమవారం అండ్ గురువారం పరిచయ క్లాస్ ఉంటుందండి. మంగళ శుక్రవారాలు కోవిద ఉంటుందండి. నిన్న వీళ్ళకి క్లాస్ జరగలేదు కాబట్టి నేను వీడియో మ్యూట్ చేశానా, సారీ. నేను వీడియో మ్యూట్ చేశాను, ఆడియో మ్యూట్ చేశాను అనుకుని. సరే. సో అదండి విషయం. మొత్తానికి ఏంటంటే ఈఎస్ని ప్రత్యయం మనకు వచ్చి రాలేదు కాబట్టి ఇంకా నేను డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. మహియాంస అనే పదం అలా వచ్చిందండి. ఇకపోతే మహత్ శబ్దంలోంచి వచ్చింది కదా, బేసిక్ మహత్ శబ్దంలోంచి ప్రాతిపదికలోంచి వచ్చింది కదా మహియాంస. మరి గరీయసి అది ఎందులోంచి వచ్చింది? గురు శబ్దం నుంచి రావచ్చు. ఇంకా అదే చెప్తున్నాగా, జస్ట్ బేసిక్ గా మీకు ఇక్కడ మహత్ అని తెలుసు కాబట్టి చెప్పా. మహత్ కి ఈఎస్ యాడ్ అవటం వల్ల మహీయస్ అనేటటువంటి ప్రాతిపదిక ఏర్పడుతుంది. మహీయస్ అక్కడి నుంచి వచ్చినాయి ఇవి. సో గరీయస్ రావాలంటే గరిష్ట శబ్దమో అలాంటిది ఏదో ఒకటి ఉంటుంది పదం, అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు. బట్ ఇది జస్ట్ బేసిక్ ఒక ప్రత్యేక మాట చెప్తే మళ్ళీ మీకు ఎక్కడికైనా వెతుక్కోవడానికి ఉంటుంది కదా, ఏదో ఒక వర్క్ ఉండాలి కదా మీకు కూడా, అందుకని చెప్పా. అంతకుమించి మిమ్మల్ని వాళ్ళు అవేవి అడగరు, జస్ట్ మాత్రం కొద్ది మాత్రం చెప్తారు. సరే. బేసిక్ గా మనం చదువుకున్న కృత్ప్రత్యయాలు చాలా తక్కువ కదండి. జస్ట్ మహా అయితే 7-8 చదివాం, లేదంటే అంతే, మాక్సిమం అంతే చదువుతాం. బట్ 150 దాకా ఉన్నాయట కృత్ప్రత్యయాలే. ఇవి కాక తద్ధిత ప్రత్యయాలు చాలా. కృత్ప్రత్యయాలు దాని మీదకి వస్తే ధాతువు మీదకి వచ్చేవి. అవి కాక తద్ధిత ప్రత్యయాలు చాలా. ఇవి కాక స్త్రీ రూపాలు అంటే స్త్రీలింగ రూపాలు ఏర్పడేటటువంటి ప్రత్యయాలు సెపరేట్ గా ఉన్నాయి. ఇన్ని రకాల ప్రత్యయాల్లో ఎప్పుడు దేనికి ఎందుకు ఎలా యాడ్ అవుతుందో మనకు తెలియదు. సో అంత మనం డీటెయిల్స్ లోకి వెళ్ళము, ఇంతవరకు తెలుసుకోండి చాలు. అయితే సమాసాలు అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. బేసిక్ గా సమస్త పదం విగ్రహ వాక్యం సమాసనామ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇవాల్టి నుంచి అంటే ఈ లెసన్ నుంచి ఒక్కొక్క లెసన్ లో ఒక్కొక్క సమాసం గురించి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తారంటే సమాసంలో ప్రభేదాలు అంటారంటే టైప్స్ ఆఫ్ సమాసాస్ చెప్పుకుంటూ వెళ్తారు. వీటిలోకి స్టార్ట్ చేసే ముందర నేను ఒకటి క్లియర్ గా చెప్పదలుచుకున్నానండి. ఇక్కడ మీకు కోవిదాలో ఇచ్చినటువంటి సమాసాల వరకే మనం డిస్కస్ చేస్తాము. అది కూడా ఎగ్జాంపుల్ కి ఇప్పుడు తత్పురుష సమాసం అన్నాం అనుకోండి, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ వరకు ఏ రూల్స్ ఉంటాయో అంతవరకే చెప్పుకుని వదిలేస్తాం. ఇక్కడ మనం సమాసాలు అనేది పెద్ద ఓషన్ అండి. అది చాలా రకాల రూల్స్ ఉన్నాయి, అన్నీ మీకు ఇంక్లూడ్ చెయ్యలేదు. ఓకే, చాలా వరకు నాకు కూడా తెలియదు. సో ఇంక్లూడ్ చేయలేదు. మనం ఇంక్లూడ్ చేసినంత వరకు చదువుకుంటాము, నేర్చుకుంటాము. దీంట్లో మళ్ళీ అపవాదులు అంటారు, అంటే ఎక్సెప్షన్స్. కొన్ని చోట్ల చెప్తారు, మనకు మెన్షన్ చేస్తారు లైట్ గా అయినా, కొన్ని చోట్ల అసలు మెన్షన్ చేయరు. మనం వాటి గురించి చెప్పుకోం. కేవలం మన కోవిద పుస్తకంలో ఎంతవరకు అయితే సమాసాలు అంటే ఎగ్జాంపుల్స్ ఏ పదాలు కానీ, ఎగ్జాంపుల్ కి ఇప్పుడు చెప్పాలంటే పూర్వపదంలో ఇది ఉండాలి, ఉత్తర పదంలో ఇది ఉండాలి, అవన్నీ కూడా వాళ్ళు చెప్పలేదు. బట్ కొన్ని చోట్ల చెప్పినంత వరకు ఎగ్జాంపుల్స్ ని బట్టి ఎంతవరకు కవర్ చేస్తున్నారో అంతవరకు రూల్స్ అవన్నీ నేను చెప్తా కొంచెం డీటెయిల్డ్ గానే. అవి కాక ఎక్స్ట్రా ఉన్నవి ఇంకా యాడ్ అవ్వాల్సినవి అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయము, ఎందుకంటే మనకు అన్ని ఇవ్వలేదు. మీకు ఇచ్చిన సమాస పుస్తకం, మీకు సమాస పుస్తకం ఏదో ఇచ్చుంటారు సన్నగా, మీరు అన్ని పుస్తకాలు లిస్ట్ మొత్తం ఒక సెట్ ఆఫ్ బుక్స్ కొంటే మీరు దానిలో చూస్తే కూడా చాలా ఉంటాయి. మీరు చూస్తే చాలా అసలు దాని క్లాసిఫికేషన్ ఆ పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి చాలాసేపు పడుతుంది. కనిపించడానికి చిన్న పుస్తకం ఉంటుంది. బట్ ఇప్పుడు మనం క్లాస్లో ఎదైతే చెప్పుకుంటామో దాని బేసిస్ మీద మీరు ఇంకా ఎలాబరేట్ చేసుకుంటాను, ఇంకా నాకు కావాలనుకుంటే యూ కెన్ గో, ఎవ్వరూ ఆపరు మిమ్మల్ని. మనం క్లాస్లో మాత్రం ఎంతవరకు అవసరమో, పుస్తకంలో ఎంతవరకు మెన్షన్ చేస్తున్నారో అంతవరకే చెప్పుకుంటాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం మనకి విభక్తులకు కూడా
కొన్ని రూల్స్ ని ఎక్సెప్షన్ కింద, అంటే ఎక్సెప్షన్స్ కాదు, కొన్ని రూల్స్ ని మనకి ఎక్స్క్లూడ్ చేసేసారు, చెప్పలేదు పుస్తకంలో, ప్రవేశ పుస్తకంలో కూడా. ఎంతవరకు ఎప్పుడు రెగ్యులర్ గా అవసరపడతాయో అంతవరకే చెప్పు. సో అలాగా ఇంకా ఉన్నాయి కదండి అంటే అవి పోను 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 నెమ్మదిగా చెప్తారు. షష్ఠీ విభక్తి రూల్ ఉందనుకోండి, ఏం చెప్పారు, జస్ట్ సంబంధంలో షష్ఠి వస్తుంది, లేకపోతే గ్రూప్ లోంచి ఒకళ్ళని సెపరేట్ గా చేస్తే షష్ఠి, ఈ రెండే చెప్పారు. బట్ యాక్చువల్ గా ఉపరి అనే పదం వాడినప్పుడు షష్ఠి రావాలి, అధహ అనే పదం వాడినప్పుడు షష్ఠి రావాలి, ఇవన్నీ చెప్పలేదు కదా మనకి. బహిర్యోగే పంచమి అంటారు, బహిహి అనే శబ్దం వచ్చినప్పుడు పంచమి రావాలని, ఇవన్నీ చెప్పలేదు మనకి, బేసిక్ గా రూల్స్ లో చెప్పలేదు. మన ఇలా చాలా ఉన్నాయన్నమాట. మనం ఎంతవరకు చెప్పారో అంతవరకు చెప్పుకున్నాము. కొన్ని చోట్ల ఎక్కడైనా మనకి ఎగ్జాంపుల్ లో కనపడితే చెప్పు. కోవిదాలో కూడా అలాగే జరుగుతుంది. అది ఒక్కసారి దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మనవి. రైట్. ఇకపోతే మీ పుస్తకంలో లేకుండా అంటే ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చేస్తారు లైన్ గా వరుస పెట్టి, బట్ దానికి ఏమిటి రూల్ అనేది, అంటే ఇప్పుడు శ్చత్వ సంధి ఇష్టత్వ సంధి తీసుకున్నారు అనుకోండి, ఏం చేశారు, సకార తవర్గాలకి శకార చవర్గాలకి ఇలా యాడ్ అయితే ఇలా వస్తాయనే ఒక కాన్సెప్ట్ ఇచ్చారు, ఒక నియమం ఫస్ట్ ఇచ్చి తర్వాత ఎగ్జాంపుల్స్. ఇక్కడ అలా నియమాలు చెప్పరు, డైరెక్ట్ గా ఎగ్జాంపుల్స్ ఇచ్చేసారు కోవిదల సమాసాలకి. బట్ అవి ఎలా వచ్చాయో తెలియాలి కదా, ఎందుకు అలా వచ్చింది, ఎందుకు ప్రథమా తత్పురుషం, ఇప్పుడు వీళ్ళు చెప్తారు వెనకాల పేజీలోకి వచ్చేసరికి టక్ 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 ఒక్కో దానికి ఒక్కో ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు, అవి ఎందుకు వచ్చాయో తెలియదు. సో అలాంటివన్నీ మనం స్లైడ్స్ లో మనం చెప్తాం అనమాట, అవన్నీ నోట్ చేస్తాం, అవేమీ పుస్తకంలో లేవు. బట్ అవన్నీ గుర్తుంటేనే మీరు సమాసం ఏదో ఐడెంటిఫై చేయగలరు. కాబట్టి ఈ అంటే ఈ టాపిక్, ఈ పాఠం అయిన తర్వాత నేను పంపించే పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ గా మీరు సేవ్ చేసుకున్నా సరే, లేకపోతే దాన్ని చూసి మీకు అర్థమయ్యేట్టుగా మీరు నోట్స్ రాసుకున్నా సరే, బట్ అవి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏదో మేడం పీడిఎఫ్స్ ఏముందిలే క్లాస్ లో చూపించారు కదా అనుకోకండి, అవి ఉంటేనే మీరు ఐడెంటిఫై చేయగలరు సమాసాలు అని. ఓకేనా. ఇక మనం వెళ్ళిపోతే దీంట్లోకి. బేసిక్ గా సమాసాలు 6 టైప్స్, అంటే 4 రకాలే యాక్చువల్ గా చెప్పాలంటే. బ్రాడర్ పర్స్పెక్టివ్ లో 4 టైప్స్ ఉంటాయి, 4 రకాలు. ఒకటి తత్పురుష సమాసము, ద్వంద్వ సమాసము, బహువ్రీహి సమాసము అండ్ అవ్యయీభావ సమాసం అని 4 రకాలు ఉంటాయి. అయితే కర్మధారయ సమాసం అని ఒకటి, ద్విగు సమాసం అని ఒకటి, 2 ఉన్నాయి. ఇవి కూడా తత్పురుషంలో పార్ట్ యాక్చువల్ గా. కాకపోతే ఈ 2 సమాసాలు మనకి కొంచెం ఎలాబొరేటెడ్ గా, అంటే దాంట్లో మళ్ళీ రకాలు వచ్చేట్టుగా ఉంటాయన్నమాట. కర్మధారయలో అయితే చాలా రకాలు వస్తాయి. సో వాటికి అవే చాలా పెద్ద పెద్ద సమాసాలు కాబట్టి వాటిని కూడా ఇండివిజువల్ సమాసాల కింద లెక్కేసి 6 టైప్స్ అని చెప్పారు బేసిక్ గా. బట్ కర్మధారయ ద్విగు దే కమ్ అండర్ తత్పురుష సమాస ఉంది. సో బేసిక్ గా మనం 6 రకాలు అనుకుంటే 4 రకాలు, 4 రకాల్లో మళ్ళీ కర్మధారయ ద్విగుతో కలుపుకుంటే 6 రకాలు అవుతాయి అన్నమాట. మొత్తం మెయిన్ గా మనకు ఉండే సమాసం. బే 6 కదండి, ఏమిటి ఇంత భయపడుతున్నారు, సమాసాలు కాదండి, 6 మళ్ళీ చాలు. ఓకేనా. సో తత్పురుష సమాస అనేది ఏదైతే ఉందో అది మళ్ళీ సామాన్య తత్పురుష అని, నై ప్రభృతయ అని అండ్ కర్మధారయ ద్విగు. ఇప్పుడు అవి కూడా యాక్చువల్గా తత్పురుష కిందకి వచ్చినా అవి సెపరేట్ గా చదువుతాం కాబట్టి వాటిని పక్కన పెట్టండి ప్రస్తుతానికి. బేసిక్ గా తత్పురుష సమాస అదేంటి సామాన్య తత్పురుష అని, నై ప్రభృతయ అని 2 రకాలుగా డివైడ్ అయ్యింది. ఈ సామాన్య తత్పురుషం మళ్ళీ ఏమవుతుంది, విభక్తులు ఏవైతే మనకి 1 నుంచి 7 విభక్తులుగా ఉన్నాయో అలా విభక్తుల పేరుతో తత్పురుష సమాసం, అంటే ప్రథమా తత్పురుషము, ద్వితీయ తత్పురుష సమాసం, తృతీయ తత్పురుష సమాసం, చతుర్థి తత్పురుష, పంచమి తత్పురుష, షష్ఠి తత్పురుష అండ్ సప్తమి తత్పురుష, అలా 7 రకాలుగా ఉంటుంది ఈ సామాన్య తత్పురుష. నై ప్రభృతయ, ప్రభృతయ అంటే ఏంటి, ఎట్సెట్రా అని అర్థం. ప్రభృతయ అంటే నై ఎట్సెట్రా అంటే ఏంటి, నై తత్పురుష సమాస అని, ప్రాది తత్పురుష సమాస, దానే ప్రాది సమాస, నై సమాస అంటూ ఉంటారు. నై తత్పురుష సమాస అని, ప్రాది తత్పురుష సమాస అని, గతి సమాస అంటారు. అలాగే ఉపపద సమాస, ఇట్లాగా మనకి అవి కూడా మళ్ళీ 5 రకాల, 4 రకాల, 5 రకాలు. ఇంకోటి ఏంటంటే కుసమాస అని 5 రకాలుగా ఉంటుంది. సో బేసిక్ గా అంటే ఒక్కొక్క సమాసంలో ఒక్క పేరుకి బయటికి మాత్రం ఒకటే కనపడుతుంది, దాంట్లో మళ్ళీ ఎన్ని రకాలు ఉంటాయో చూడండి. ప్రతి రకానికి సెట్ ఆఫ్ రూల్స్. ప్రతి దానికి ఇప్పుడు మీకు నేను సామాన్య తత్పురుషం, ఓన్లీ తత్పురుషం తీసుకుంటే సామాన్యం అని చెప్పాను, నై ప్రభృతయ చెప్పాను. సామాన్యంలో 7 విభక్తులతోటి 7 రకాలు వస్తాయి, నై ప్రభృతయలో 5 వస్తాయి. సో 7, 5, 12, 12ంటికి 12 రకాల రూల్స్ ఉంటాయి.
ఓకే, అవి ఏవి మీ పుస్తకంలో ఇవ్వలేదు. బట్ మనం చెప్పు ఎలా చెప్పుకుంటాం చూడండి. బేసిక్ గా ఇప్పుడు అర్థమైంది కదా. ఫస్ట్ సమాస మెయిన్లీ 4 టైప్స్: తత్పురుష, ద్వంద్వ, బహువ్రీహి అండ్ అవ్యయీభావ. తత్పురుషాలో మళ్ళీ కర్మధారయ, ద్విగు అనే మెయిన్ సమాసాలు పెద్దవి 2 ఉన్నాయి. సో వాటిని కూడా కలిపితే 6 అవుతాయి. సో తత్పురుషంలో సామాన్య తత్పురుషం అని, నై ప్రభృతయ అని టైప్స్ ఉన్నాయి. సామాన్య తత్పురుషంలో అన్ని 7 రకాలుగా విభక్తి పేర్లతోటి వచ్చేటటువంటి సమాసాలు ఉన్నాయి. నై ప్రభృతయాలు నై, ప్రాది, గతి, ఉపపద, కు సమాసాలు అనుకుంటూ 5 రకాలు దాంట్లో ఉంటాయి. ఆ సెట్ లో నై ప్రభృతయ అనే సెట్ లో 5 రకాలు. దీంట్లో నుంచి ఇప్పుడు మనము సామాన్య తత్పురుషంలో ఉన్న 7 రకాల గురించి విస్తారంగా, అంటే ఉన్నంతలో మనకు కావాల్సినంతలో ఎంత తెలుసుకుంటాం చూడండి. సమాస భేదాः ప్రధాన భేదాः 6 షట్. తత్పురుష, ద్వంద్వ, బహువ్రీహి, అవ్యయీభావ. మళ్ళీ దీంట్లో ఇదే వచ్చింది ఫస్ట్. సామాన్య తత్పురుష, ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాను నేను యాక్చువల్గా. తత్పురుష సమాస ఉత్తర పదార్థ ప్రధాన అని ఫస్ట్ డిఫైన్ చేశాను నేను. ఇక్కడ దీని మీనింగ్ ఏమిటి అంటే, సమాసంలో మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నాము? 2 పదాలు ఉంటాయి, పూర్వపదం, ఉత్తర పదం, జస్ట్ లైక్ సంధి. అయితే దీంట్లో సెకండ్ వర్డ్ ఏదైతే ఉందో, ఉత్తర పదం ఏదైతే ఉందో దానిదే ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సమాసంలో. దేంట్లో? తత్పురుష సమాసంలో సెకండ్ వర్డ్ ఏదైతే ఉందో దాని ప్రకారమే దాని ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది మొదటి మాట కంటే. అంటే ఆ మొదటి మాట అనేది ఏంటంటే దానికి సంబంధించి ఉంటుంది. సో మెయిన్ కాన్సన్ట్రేషన్, ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది? సెకండ్ వర్డ్ అంటే ఉత్తర పదం మీద ఉంటుంది. అందుకని దీనిని ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఉత్తర పదార్థ ప్రధాన అంటే ఉత్తర పదం యొక్క అర్థము ప్రధానంగా ఉంటుంది దీంట్లో అనేది తత్పురుష సమాసం. ఈ రూలు ఆల్మోస్ట్ వీటన్నిటికీ కూడా అప్లై అవుతుంది. ఒక్క చోట మాత్రం, ఒక చోట 2 చోట్ల మాత్రం దానికి ఎక్సెప్షన్ ఉంది. సో దాంట్లో ఫస్ట్ సామాన్య తత్పురుషంలోకి వచ్చినప్పుడు ఇలా చెప్పా కదా, విభక్తుల పేర్లతోటి మనకి తత్పురుష సమాసం ఉంటుంది అన్నమాట. ఇవి ఏమేమిటి ఒక్కొక్కటి తెలుసుకుందామని వెళితే, ఫస్ట్ ప్రథమా తత్పురుష సమాసము. ప్రథమా తత్పురుష సమాసం ఎలా ఉంటుంది అంటే, ఎట్లా చెప్పాల్సి వస్తుంది? ఎప్పుడు ప్రథమా తత్పురుష సమాసం చెప్తాము అంటే, పూర్వ పదంలో ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. పూర్వ పదములో పూర్వ, అపర, ఉత్తర, అర్ధ ఇంకా ఉన్నాయి. మనకి ఎగ్జాంపుల్స్ ఈ 4తోనే వస్తాయి కాబట్టి ఆ 4 వరకే మెన్షన్ చేశాను నేను. సో పూర్వ, అపర, ఉత్తర, అర్ధ, అధర ఇంకా చాలా ఉన్నాయి. సో వీటిల్లో ఇప్పుడు మనం ఈ 4 గుర్తుపెట్టు. పూర్వ అంటే ఏంటి? ముందు అని చెప్పేట్టుగా. అపర అంటే కూడా వేరొక అని చెప్పే అర్థం వస్తుంది. సెకండ్ హాఫ్, సెకండ్ అలా చెప్పే అర్థాలు కూడా వస్తాయి. ఉత్తరం అన్నా కూడా అట్లాగే ఉంటుంది. అర్ధ అంటే ఈ అర్ధ చూసారా? ఏ ధ రాశాను? తాథ ద ధ 4వ లెటర్ రాశాను. సో ఈ అర్ధ అంటే హాఫ్. మామూలు మనం రాసే అర్థ అంటే సంపద అవ్వచ్చు, అర్థ అంటే మీనింగ్ అవ్వచ్చు, అవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ అర్ధ, సార్ధ పంచవాదనం అంటామే, దాంట్లో అర్ధ హాఫ్ అని చెప్పేదాన్ని. గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రథమా తత్పురుషం చెప్పాలి అంటే పూర్వ పదములో పూర్వ, అపర, ఉత్తర, అర్ధ ఇలాంటి మాటలు కనిపిస్తే దాన్ని ప్రథమా తత్పురుషము అనాలి. మరి ఎలా ఉంటుందండి? ఎగ్జాంపుల్ ఏమన్నా ఉందా? మీ టెక్స్ట్ బుక్ లో వాక్యం ఇచ్చారు చూడండి. ప్రథమా తత్పురుషానికి అర్ధ దినం అని ఇచ్చారు. పుస్తకంలో ఇచ్చారు చూడండి, అర్ధ దినం. దానికి ఎట్లా రాస్తాము? మనం ఫస్ట్ ఇది అర్ధ దినం అని ఇవ్వంగానే ఫస్ట్ పూర్వపదం ఏంటి? అర్ధ, ఉత్తర పదం దినం. మనకు కావాల్సింది ఏంటి? అర్ధ. పూర్వపదంలో అర్ధ కనిపించింది. సో ఇది ప్రథమా తత్పురుషం అని డిసైడ్ అవ్వాలి. మరి విగ్రహవాక్యం ఎట్లా రాస్తాము అంటే, దానికి రెండో పదం ఏదైతే ఉందో జనరల్ గా 99% కేసెస్ లో సెకండ్ వర్డ్ ఉత్తర పదం ఏదైతే ఉందో దానికి షష్ఠీ విభక్తి రాసి ముందు దాన్ని అర్థం దినస్య అలా రాస్తాం విగ్రహవాక్యం. విగ్రహవాక్యం ఎలా రాస్తాం దీనికి? ఎప్పుడైతే ఫస్ట్ దాన్ని ఏమంటారు, సమస్త పదం చూడంగానే పూర్వ పదంలో కనుక పూర్వ, అపర, ఉత్తర, అర్ధ అనే మాటలు కనుక కనపడితే
ఓకే ఇది ప్రథమ తత్పురుష సమాసం అని డిసైడ్ అవ్వాలి. అయిన తర్వాత విగ్రహ వాక్యం ఎలా రాస్తాము? ఉత్తర పదానికి షష్ఠీ విభక్తి పెట్టాలి. దినం అని ఇక్కడ ఉత్తర పదం ఉంది కాబట్టి దినస్య అని రాయాలి. అర్థం అంటే హాఫ్ ఆఫ్ ద డే అని చెప్పడం. దినంలో సగము అంటే మన భాషలో ఒక పూట అని చెప్పేటట్టు అనమాట. సో అర్ధ దినం అంటే హాఫ్ డే. చెప్పడానికి ఇది చెప్తారు. ప్రథమ తత్పురుష అనుకున్నటువంటి రూల్ ఇది. మనకి ఎగ్జాంపుల్స్ కూడా అట్లాగే వస్తాయి. మీకు చూడండి 7కి 7 ఎగ్జాంపుల్స్ ఇచ్చేసారు అంతే, అయిపోయింది అక్కడ తత్పురుష సమాసం. కానీ ఎందుకు వచ్చింది అక్కడ ప్రథమ తత్పురుషం అంటే ఇందుకు వచ్చింది. ప్రథమ తత్పురుషానికి కావాల్సింది ఏంటి? పూర్వ పదములో పూర్వ, అపర, ఉత్తర, అర్ధ ఇలాంటి ఉంటే అప్పుడు దాన్ని ప్రథమ తత్పురుష సమాసం అంటారు. విగ్రహవాక్యం రాసేటప్పుడు ఉత్తర పదానికి షష్ఠి పెట్టి అర్థం దినస్య, అర్ధగ్రామ అంటారు, అర్థం గ్రామస్య. సో ఇలాగంటే హాఫ్ ఆఫ్ ద ఇది. సో ఇలాగ వస్తుంది అనమాట. బికాజ్ ఆ దినం అనేది నపుంసకలింగం కాబట్టి సమస్త పదంలో అర్ధ దినం అని వచ్చేసింది. గ్రామ అనేది పుంలింగ పదం అవుతుంది కాబట్టి అర్ధగ్రామ అని వస్తూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్స్ ఇంకెక్కడైనా వచ్చినప్పుడు మనము తర్వాత చెప్పుకుందాం వాటికి. బేసిక్ రూల్ ప్రథమ తత్పురుషానికి ఇది. ఓకే, మరీ డీప్ గా వెళ్ళము. అలా అని అసలు ఏమిటి ఉందనేది పుస్తకంలో లాగా ఓన్లీ ఎగ్జాంపుల్ చూసి కుదరదు. ఈ రూల్ వరకు మనం తెలుసుకుంటాం. ఇకపోతే ద్వితీయ తత్పురుష సమాసానికి వచ్చేసరికి ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. ఇన్ని వర్డ్స్ ఉంటాయి. శ్రిత, అతీత, పతిత, గత, ప్రాప్త, ఆపన్న అనే పదాలు ఏదైనా ఆ లింగంలో ఉండొచ్చు. సో ఉత్తర పదములో ఇప్పుడు ఇదేం చెప్తున్నాను నేను? ద్వితీయ తత్పురుష సమాసం. దానికి ఏంటి, ఇందాక ప్రథమ తత్పురుషంలో పూర్వపదంలో ఆ వర్డ్స్ ఉండాలన్నాం. కానీ ద్వితీయ తత్పురుషం చూసేటప్పుడు ఉత్తర పదం చూడాలి. ఉత్తర పదంలో శ్రిత, అతీత, పతిత, గత మీరు ఎవరు రాసుకోక్కర్లేదండి, ఇవన్నీ చక్కగా వస్తాయి మీకు. ఈ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఏమి చూస్తున్నారో అవన్నీ వస్తాయి. జస్ట్ చూస్తూ అర్థం చేసుకోండి చాలు. అన్ని పంపిస్తాను నేను. సో శ్రిత, అతీత, పతిత, గత, ప్రాప్త, ఆపన్న అనే పదాలు గనక వస్తే స్పెసిఫిక్ గా ఈ టర్మ్సే ఉండాలి. ఈ టర్మ్స్ లో లింగాలు ఉండొచ్చు, గతహ ఉండొచ్చు, గతం ఉండొచ్చు, గత ఉండొచ్చు, అలా ఉండొచ్చు, తప్పులేదు. సో స్పెసిఫిక్ గా ఇవే టర్మ్స్ ఉండాలి. ఇవి ఎన్ని ఉన్నాయి? 6. ఇవి ఉన్నప్పుడు దాన్ని ద్వితీయ తత్పురుష సమాసము అంటారు. ఎందుకు అన్నారు అంటే ఈ విగ్రహవాక్యం రాసేటప్పుడు ద్వితీయ విభక్తిని ఉపయోగించి రాస్తాం. దాంట్లో ఎగ్జాంపుల్ మీ దాంట్లో ఇచ్చారు గ్రామ గతః అని ఇచ్చారు. పుస్తకం చూస్తే గ్రామ గతః ఇది చూడంగానే ముందు ఉత్తర పదం ఏముంది? గత అని ఉంది, గతః ఉంది. సో ఓకే, ఈ లిస్ట్ లో వచ్చేసింది కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసము అని ఐడెంటిఫై చేయాలి. చేశాక విగ్రహవాక్యం రాసేటప్పుడు పూర్వపదానికి ద్వితీయ విభక్తి పెట్టాలి. పూర్వపదానికే ద్వితీయ విభక్తి పెట్టాలి. గ్రామం గతః, గ్రామ పుంలింగం కదా, సో ద్వితీయ విభక్తి ఏమవుతుంది దానికి? గ్రామం. సో గ్రామం గతః అంటే గ్రామమునకు వెళ్ళినవాడు గ్రామగతుడు, గ్రామగతః. సో గ్రామాన్ని ఉద్దేశించి వెళ్ళాడు వాడు. సో గ్రామగతః అంటే సహ గ్రామగతః అంటే ఈ వెంట విలేజ్ అని చెప్పటం. దాన్నే అతడు గ్రామగతుడు అంటే గ్రామానికి వెళ్ళిన వాడు అయ్యాడు అని చెప్పటం. సో ఎప్పుడైతే ఉత్తర పదంలో శ్రిత, అతీత, శ్రిత అంటే ఏంటంటే ఆశ్రయించటం, అతీతం అంటే గడిచిపోవటం, పతితం అంటే పడిపోవటం, గత అంటే అంటే వెళ్ళటం, ప్రాప్త అంటే పొందటం, ఆపన్న అంటే కూడా అదే కదా, దాన్ని చేరడం అని అర్థం. ఆపన్న అంటే చేరటం, చేరటము లేకపోతే ఒక రకంగా పొందటం లాంటి మీనింగ్ కూడా వస్తుంది. సో శ్రిత, అతీత, పతిత, గత, ప్రాప్త, ఆపన్న ఈ వర్డ్స్ గనక ఉత్తర పదంలో ఉంటే అప్పుడు పూర్వపదానికి ద్వితీయ విభక్తి రాస్తూ విగ్రహవాక్యం రాస్తాము. దానిని ద్వితీయ తత్పురుష సమాసము అంటాం. ఓకే, దానిని ద్వితీయ. ఇప్పుడు దాంట్లో మీకు ఇచ్చారు గ్రామగతః, గ్రామంగతః అని ఇచ్చారు. అలాగే ఇంకా ఎగ్జాంపుల్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ది మీకు ఇక్కడ చూస్తే వాక్యాలు కూడా చెప్పుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వాక్యం చూడండి, శ్రీదేవి అద్య కేవలం అర్ధదినం కార్యం కృతవతి. అర్ధదినం. శ్రీదేవి ఈ రోజున కేవలం హాఫ్ డే, అర్ధదినం మాత్రమే పనిచేసింది. అర్ధదినం ఇందాక చెప్పుకున్నాం కదా, దినం అర్ధం దినస్య అని చెప్పుకోవాలి. ప్రథమాకు వచ్చింది అది. రెండోది చూడండి, కూపపతితః బాలకః కష్టేన జనైః రక్షితః. ఇక్కడ కూపపతితః అన్నారు.
సో మనం చూడంగానే సమస్త పదం ఇది ఎలా తెలుస్తుంది ఏ సమాసమో? సెకండ్ వర్డ్ ఏముంది ఉత్తర పదంలో? పతిత అని ఉంది. సో మన లిస్టులో పతిత ఉంది కాబట్టి విగ్రహవాక్యం ఎట్లా రాయాలి? దీనికి ద్వితీయ విభక్తిని ఉపయోగించి రాయాలి. దేనికి ద్వితీయ విభక్తి రాయాలి? పూర్వ పదానికి ద్వితీయ విభక్తి రాయాలి. కూపం పతితః, కూపపతితః. ఓకే, కూపపతి అంటే బావిలో పడిన బాలకుడు అని చెప్పడం అన్నమాట. కష్టేన జనైః రక్షితః. సో ఇలాగా అంటే మీకు ఇక్కడ కొంత వరకే ఇచ్చారు. నెక్స్ట్ తర్వాత ఎక్సర్సైజ్ లో ఎగ్జాంపుల్స్ చాలా వస్తాయి. సో ఇలాగ కొన్నిటికి మనకి ఈ లిస్ట్ లో కనుక ఉత్తర పదంలో శ్రితాతీత పతితగత ప్రాప్త ఆపన్న ఈ వర్డ్స్ ఉంటే పూర్వపదానికి ద్వితీయ విభక్తి రాస్తూ విగ్రహవాక్యం రాస్తాము. దానిని ద్వితీయ తత్పురుష సమాసము అంటాము. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇకపోతే తృతీయ తత్పురుష సమాసము అదెలా వస్తుంది? దీనికి చాలా కేసెస్ ఉన్నాయి. ఓకే, దీంట్లో రకరకాలు ఉంటాయి. మనకి తృతీయ విభక్తి ఎలా తెలుసు? కరణము, టూల్ అనే దానికి తెలుసు కదా. ఇది అక్కడ అట్లాగే కాదు, ఇంకా చాలా వస్తాయి. దీంట్లో మీ ఇచ్చిన టర్మినాలజీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కారణము, సుబంతము. సుబంతం అంటే ఏంటి? ఎనీథింగ్, ఒక వర్డ్. సుబంతం అంటే తెలుసు కదా మీ అందరికి. ఇప్పుడు ఒక సుబంతం ఉంటుంది, కారణం ఉంటుంది. పూర్వపదంలో ఏముంటుంది? కారణం ఉంటుంది. ఉత్తర పదం ఒక సుబంతం అయి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాము? ఈ కారణం ఏదైతే ఉందో దానికి తృతీయ విభక్తి పెడతాం. అంటే మోస్ట్లీ ఈ తత్పురుష సమాసాలు అన్నిట్లోనూ ఎక్సెప్ట్ ప్రథమ తత్పురుషము ద్వితీయ నుంచి సప్తమి వరకు కూడా విభక్తి రాస్తాం. ఆ తాలూకు విభక్తి రాస్తాం. ఆ విభక్తి ఏ పదానికి ఉంటుందంటే పూర్వపదానికే ఉంటుంది. ఉండడం పూర్వపదానికే ఉంటుంది అనమాట. ఈ విభక్తి అప్లై దేనికి అవుతుంది? పూర్వపదానికి అవుతుంది. సో ఇక్కడ పూర్వపదం ఏమవుతుంది? తృతీయ తత్పురుషంలో ఫస్ట్ కేసులో పూర్వపదము కారణం అయి ఉంటుంది. సో ఆ కారణం ద్వారా, ఆ కారణం ఏదైతే ఉందో దానికి తృతీయ రావాలి. అంటే ఎగ్జాంపుల్ చూడండి, విద్యామాన్య అనే ఎగ్జాంపుల్ ఉంది. మాన్య అంటే అర్థం ఏంటి? మాన్యుడు అంటే గౌరవనీయుడు, పూజనీయుడు. ఇతను మాన్యుడు అవ్వడానికి కారణం ఏమిటి? అతని విద్య. అతను చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి ఆ చదువు వలన అతనికి గౌరవం వచ్చింది. ఒక డాక్టర్ వెళ్తున్నారు అనుకోండి, డాక్టర్ గారు కాబట్టి అంటే మెడిసిన్ చదువుకున్నారు కాబట్టి ఆయనకు ఆ గౌరవం వచ్చింది. సో మాన్యుడు ఎందుకు అయ్యారు? విద్య చేత అయ్యారు. కాబట్టి విద్యామాన్య అనే పదంలో, దీంట్లో పూర్వపదంలోనే అంటే ఇట్లాగా ఈ పైన లిస్ట్ లాగా ఉండవు. ఏదైనా ఒక కారణం ఉంటుంది. మాన్యుడు అయ్యాడు, ఎందుకు అయ్యాడు? దానికి కారణం ఏంటి? విద్య. ధనముతో అయ్యాడు అనుకో, డబ్బున్నవాడు కాబట్టి గౌరవింపదగిన వాడు అయ్యాడు అనుకోండి, ధనమాన్య అని వస్తుంది. సో ఆ కారణం ఏదైతే ఉందో కారణానికి ఇప్పుడు తృతీయ విభక్తి తోటి విగ్రహవాక్యం రాయాలి. ఎలా రాయాలి? విద్యా స్త్రీలింగం కాబట్టి విద్యయా మాన్య, విద్య చేత గౌరవనీయుడు అయ్యాడు అతను. కాబట్టి ఆ కారణానికి తృతీయ విభక్తి రావాలి విగ్రహవాక్యంలో. సో మనకి సమస్త పదం చెప్పినప్పుడు చెప్పా కదా మీకు, దాన్ని ఏమంటారు? ప్రాతిపదిక రూపంలో మాత్రమే ఉంటుంది. సో విద్యా అనేది తీసుకుని మాన్య అనేది సుబంతం. సో విద్యా మాన్య అన్నప్పుడు ఫస్ట్ ఏమైంది? ఆ మాన్యుడు అవడానికి కారణం విద్య కాబట్టి దానికి తృతీయ విభక్తి రావాలి విగ్రహవాక్యంలో. ఇది ఫస్ట్ కేసు తృతీయ తత్పురుష సమాసం. రెండో కేసు ఏంటి? దీంట్లో మొట్టమొదటి పదం ఏముంది? సెకండ్ కేసులో తృతీయ తత్పురుషం చెప్పడానికి, అంటే తృతీయ తత్పురుషం ఐడెంటిఫై చేయడానికి రెండో కేసు ఏంటి అంటే ఒక సుబంతం ఏదైనా ఉంటుంది పూర్వపదంలో. ఇక్కడ ఉత్తర పదం చూడాలి. సదృశ, సమ, తుల్య, ఊన, మిశ్ర ఇలాంటి పదాలు ఏమైనా ఉండొచ్చు. సదృశం అంటే ఏంటి? ఈక్వల్, సమానమైన వాడు. దానికే ఇంకొక పదం సమ, దానికే ఇంకొక పదం తుల్య. ఇది కాకుండా ఊన, గుర్తుందా? ఏకోన చెప్పుకున్నాగా, పాదోన. సో ఊన అని రావచ్చు దాంట్లోంచి. లేదంటే మిశ్రహ, మిశ్రహ అంటే మిక్స్చర్. మిశ్రహ అనే పదం, ఈ పదాలు బేసిక్ గా సదృశ, సమతుల్య, ఊన అనే వాటికి స్త్రీలింగ పుంలింగ పదాలు ఏవైనా ఉండొచ్చు. సో ఏవైనా కావచ్చు. సదృశ పుంలింగం అయితే సదృశ అవుతుంది, స్త్రీలింగం అయితే సదృశీ అవుతుంది, నపుంసకలింగం అయితే సదృశం అవుతుంది. అట్లా అందుకని ప్రాతిపదికలే రాసామన్నమాట. ఇలా ఏదైనా కావచ్చు, బట్ ఈ పదాలు ఉండాలి. సదృశ, సమతుల్య, ఊన, మిశ్ర. ఈ పదాలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే
అప్పుడు తృతీయ తత్పురుష సమాసం వస్తుంది. అప్పుడు ఎప్పుడు కూడా తృతీయ విభక్తి దేనికి రాస్తాము? సుబంతమా అంటే పూర్వపదానికి రాస్తాం. ఇక్కడ పూర్వపదం ఒక సుబంతం. సుబంతం అంటే ఏంటి? చెప్పుకున్నాం కదా, విభక్తులు దేనికైతే ఉంటాయో అది సుబంతం, రైట్? సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి మీకు? పితృ సదృశ. ఈ మాట మనకి బాగా తెలుసు. అది తృతీయ తత్పురుషం అవుతుందని, లేకపోతే దానికి విగ్రహ వాక్యం ఎట్లా అనేది మనం ఆలోచించాం. బట్ పితృ సదృశ అనే మాట ఉందనుకోండి, అంటే మీనింగ్ ఏంటి అందరికీ తెలిసింది. తండ్రితో నాకు సమానం, ఆయన తండ్రితో సమానమైన వాడు అని చెప్తాం. తండ్రితో సమానమైన అని చెప్తున్నామా? అక్కడ తో వాడుతున్నామా? సో పిత్రా సదృశ, పితృ సదృశ. పిత్ర అని దానికి పూర్వపదం, దానికి ఏం చేస్తాము? తృతీయ విభక్తి రాస్తాము విగ్రహ వాక్యంలో. సో పిత్ర ఒక మాట అవుతుంది, సదృశ ఒక మాట అవుతుంది. కానీ సమస్త పదం ఎలా వస్తుంది? పిత్ర విభక్తిలో ఉంది, చేయకుండా ప్రాతిపదిక తీసుకుంటాం. పితృ శబ్దం కదా అది. సో పితృ సదృశ అవుతుంది. ఎందుకు ఇది తృతీయ అవుతుంది? సదృశ సమతుల్య ఊన మిశ్ర ఏదైనా కావచ్చు కాబట్టి. ద్వితీయ పదం అంటే ఉత్తర పదంలో ఇవి ఏవైనా ఉండాలి అనే రూల్ ఉంది కాబట్టి. అలాగే ఏకోన, ఊనా ఉంది. ఏక ప్లస్ ఊనా కదా ఏకోన అంటే. ఊనా ఉంది. ఊనా అంటే 1 లెస్ దాన్, దానికంటే ఒకటి తక్కువ. ఓకే, అంటే ఒకటితో తక్కువ. ఒకటి తక్కువగా ఉందంటే ఏంటి? నెంబర్ 1, ఒకటి అనే నెంబర్ తో తక్కువగా ఉంది. అది ఎంత తక్కువగా ఉంది? ఒకటి తక్కువ అంటే తెలుగులో అంతవరకే ఉంటుంది, కానీ ఒక నెంబర్, ఒక సంఖ్యగా తక్కువగా ఉంది. దాని పరంగా దానితో తక్కువగా ఉంది. ఒక్క నెంబరే తక్కువైంది. 20 అవ్వడానికి ఒక్కటే నెంబర్ తక్కువైంది. సో ఏకోన అన్నప్పుడు దీనికి ఏకేన ఊన అని చెప్పొచ్చు, ఏకయా ఊన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పక్కన వచ్చిన పదం ఏముందో దాన్ని బట్టి చెప్పు. సో జనరలైజ్డ్ గా చెప్పుకునేప్పుడు పుంలింగమే చెప్తాం కాబట్టి ఏకేన ఊన అంటాం, అంటే ఒక్కటితో తక్కువగా ఉందన్నమాట. అది ఎందుకంటే అలాగే చెప్పాలంటే వాళ్ళు రూల్ అలా చెప్పారు. ఊన అనే పదం ఉత్తర పదంలో ఉంటే పూర్వపదానికి దానికి తృతీయ విభక్తితోటి చెప్పాలి విగ్రహ వాక్యం చెప్పేటప్పుడు. ఎందుకంటే ఇది తృతీయ తత్పురుష సమాసం అవుతుంది, దాని రూలే అది అని చెప్పేశారు వాళ్ళు. దాన్ని మనం మార్చకూడదు. సో మీకు తెలియకుండానే ప్రవేశా నుంచి ఇంకా చెప్పాలంటే శిబిరం నుంచి కూడా సమస్త పదాలు వాడుతున్నారు. ఏకోనా అని, పాదోనా అని వాడుతున్నారు. ఓకే, అలాగే ఈ సమాతుల్య కూడా ఎందుకు పెట్టలేదంటే పితృ సమహ అన్న పితృతుల్య అన్న అన్నిటికీ ఒకటే మీనింగ్, రైట్? సదృశం అంటే సమం అన్నా తుల్యం అన్నా ఒకటే. సో మిశ్రహ అని వచ్చింది, గుడ మిశ్రహ అని ఇచ్చారు. గుడం అంటే బెల్లం, బెల్లంతో కలిపినది. మిశ్రహ అంటే ఏంటి? మిక్స్చర్, బెల్లంతో కలిపినది. ఏం కలిపారు అనేది పక్కన విషయం, అక్కర్లేదు. ఈ కలపడం ఇంపార్టెంట్. దేంతో కలిపాము? బెల్లముతో. సో గుడేన మిశ్ర, గుడ మిశ్రహ అవుతుంది. సో ఫస్ట్ కేసు ఏమనుకున్నాము? కారణము. పూర్వపదంలో కారణం ఉంటుంది, కారణం వల్ల రెండో పదంకి అర్థం వస్తుంది. ఓకే, సో విద్యయా మాన్య అని చెప్పాను, లేకపోతే ధనమాన్య అని చెప్పినప్పుడు వాళ్ళని ఆ మాన్య అనే పదము దేని వల్ల వస్తోంది, దేని వల్ల మాన్యుడు అవుతున్నాడు అంటే కారణం ఏదో ఉంది, విద్యో ధనమో ఉంది. సో విద్యయా మాన్య, ధనేన మాన్య, అలా తృతీయ విభక్తితో చెప్పాలి. రెండో కేసు ఏంటి? ఉత్తర పదంలో సదృశ, తుల్య, సమ, ఊన, మిశ్ర ఈ పదాలు ఉన్నప్పుడు అప్పుడు కూడా తృతీయ తత్పురుషం వస్తుంది. అప్పుడు కూడా పూర్వపదానికి తృతీయ విభక్తితోటి విగ్రహ వాక్యము రాయాలి. పిత్రా సదృశ, ఏకేన ఊన, గుడేన మిశ్ర ఇట్లా రాయాల్సి వస్తుంది విగ్రహం. మూడో కేసు ఉంది, ఇది మనకు తెలిసిన కేసు. మనం విభక్తి పరంగా చదువుకున్నటువంటి కేసు ఏమిటిట? ఉపకరణం, టూల్ అని చెప్తున్నాం కదా. ఒక పని జరగడానికి టూల్ అవ్వచ్చు. ఆ టూల్ అంటే సాధనం, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిదే అవ్వక్కర్లేదు, కర్త కూడా అవ్వచ్చు. అది కర్త కూడా అవ్వచ్చు, ఏదైనా చేసే కర్త కూడా అవ్వచ్చు. వాడిచే చంపబడ్డాడు రామ హతః రావణ అన్నాను అనుకోండి, అంటే రామునిచే చంపబడిన రావణుడు కదా. అక్కడ చంపింది ఆయుధం కంటే రాముడి చేత చంపబడిన వాడు అని చెప్తున్నాం. సో అట్లా అనమాట, కర్త కావచ్చు, లేకపోతే ఆ తాలూకు ఆయుధంతోటో ఒక దీంతోటో జరిగినటువంటి పని కావచ్చు. అందుకనే కర్త కావచ్చు, ఉపకరణం కావచ్చు ఫస్ట్ పూర్వపదం. ఉత్తర పదం మాత్రం కర్మణి క్తాంతం. క్తాంతం అంటే తెలుసు కదా అందరికీ, తా ప్రత్యయం. తా ప్రత్యయం ఏదైతే ఉందో పరిచయాలు చదువుకున్నాం కదా, తా ప్రత్యయ రూపాలు పఠిత, పఠిత, పఠితం ఇవన్నీ ఉన్నాయి కదా, అది ఏదైనా కావచ్చు. సో కర్మ, కానీ ఆ తా అనేది కొన్నింటికి మనము
కర్తరిలో కూడా చదువుకుంటూ ఉంటాం. గత అనేది ఉందనుకోండి, కర్తరిలో కూడా చదువుతాం. కానీ ఇక్కడ ఏమన్నాం, కర్మణిక్తాంతమే ఉండాలి అంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పారు చూడండి, కవి రచితం అన్నారు. రచితం అనేది మీకు తెలుసు కదా, పుస్తకం రచితం చదువుకున్నాం కదా. తృతీయ కర్మణి ప్రయోగం చదివినప్పుడు కవినా పుస్తకం రచితం అని చదువుకున్నాం కదా. సో రచితం వచ్చింది. ఇప్పుడు కవి రచితం మనం ఎదువరకు ఎలా చదువుకున్నాం, కర్మని చెప్పినప్పుడు కవినా రచితం అని చదివాము. దాన్నే సమస్త పదం చేసి కవి రచితం అంటాం. సో ఇప్పుడు విడివిడిగా రాసినప్పుడు కవినా రచితం ఏమైంది, విగ్రహవాక్యం అయింది. ఇక్కడ కవి రచితం, ఆ రచింపబడినది ఇది ఎవరి చేత, కవి చేత. సో కర్త అవుతున్నాడు కవి. కాబట్టి కర్త ప్లస్ ఉపకరణ, కర్త ఆర్ ఉపకరణం అన్న చోట కర్తకి చెప్తున్నాం, కర్త ప్లస్ తాంతం. సో దీంతో ఏమైనది, కవి రచితం. రెండో పదంలోనేమో తా కనిపిస్తోంది, ఉత్తర పదంలో తా ప్రత్యయ రూపం కనబడుతోంది, పూర్వ పదంలోనేమో కర్త కనబడుతున్నాడు, తృతీయ విభక్తిది. సో తృతీయ తత్పురుషము. సో పూర్వ పదానికే తృతీయ విభక్తి వస్తుంది కాబట్టి కవినా రచితం, కవి రచితం అనే మాట వస్తుంది. లేదు ఇంకోటి చూద్దాము, ఇక్కడ కవి అన్నారు కదా, మరి ఉపకరణం అండి. నఖ భిన్న అన్నారు. భిన్న అంటే చీల్చబడటం, చింపేయబడడం. భిన్నం చేయడం అంటే ఏంటి, చిన్న భిన్నం చేశారంటే ఏంటి, చెల్లా చెదరు చేసేయడం, ఏదైనా కావచ్చు. అక్కడ కాంటెక్స్ట్ బట్టి దాన్ని అప్లై చేసుకుంటాం. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, నఖ భిన్న అన్నారు. నఖములు అంటే గోల్డ్, నెయిల్స్. ఇక్కడ ఆ భిన్న అనేది విద్యతే అని ఉంది కదా, దానికి భిన్న అని వస్తుంది. సో భిన్న అనేది తాంతం, కర్మనికి తాంతం. ఫస్ట్ రూల్ సాటిస్ఫై అయింది, ఫస్ట్ ఒకటి ఉత్తర పదం సాటిస్ఫై అయింది. పూర్వపదంలో కర్త ఆర్ ఉపకరణం అన్నాము. ఇక్కడ నఖములు అంటే అవి కర్త అవ్వలేదు కదా, ఉపకరణం అన్నమాట. అంటే ఆ చీల్చబడడానికి ఏవి కారణమవుతున్నాయి, ఇప్పుడు నఖములు. దేంతో చీల్చబడుతోంది, నఖముల చేత. సో ఇవి ఉపకరణాలు అవుతున్నాయి. సో నఖై ఇక్కడ మరి బహువచనంలో చెప్తాం విగ్రహవాక్యం. ఎందుకు, ఒక గోరుతో చంపలేం కదా, గోళ్లతో చీల్చాడు నరసింహస్వామి అనే చెప్పుకుంటాం. సో అలా చెప్పినప్పుడు నఖై భిన్న, నఖ భిన్న అంటాం. తృతీయ విభక్తి చెప్తాం కానీ బహువచనంలో చెప్తాం. ఓకే, నఖై భిన్న, నఖ భిన్న. సో కర్త ఆర్ ఉపకరణం ప్లస్ కర్మణిక్తాంతం ఉండాలి. దేంట్లో, ఉత్తర పదంలో కర్మణిక్తారూపం ఉండాలి. ఇది మూడవ కేసు తృతీయ తత్పురుష సమాసం. నాలుగో కేసు ఏమిటి, నాలుగో కేసు చూడండి, వ్యంజనం ఆర్ మిశ్రీకరణం ప్లస్ ఖాద్య పదార్థ. అంటే ఏమిటండి, దీని బాధ ఏమిటి, గోల ఏమిటి. మనం పరమాన్నం అంటాం, గుడాన్నము, గుడాన్న ప్రీతమానస అని చెప్తాం, దధ్యోదనము ఇవన్నీ చెప్తాం కదా, క్షీరాన్నము. వీటిలో ఏమవుతుంది, రెండు అన్నం అనేది ఉంటుంది, క్షీరం అనేది ఉంటుంది. ఇప్పుడు ఖాద్య పదార్థం అంటే బేసిక్ గా ఇక్కడ అన్నం, ఓదన ఇవన్నీ తినే పదార్థం. పాలు కాదంటే అంటే అవి కూడా అవుతాయి. బట్ ఇప్పుడు దాని అన్నాన్ని దేంతోనో మిశ్రణం చేస్తున్నాం. సో ఏం చేస్తున్నాం, ఇది ఖాద్య పదార్థానికి ఆ మిశ్రీకరణము, ఆ వ్యంజనం అవ్వచ్చు. ఇప్పుడు బిసిబెళ్ళ బాత్ అంటారు, లేకపోతే ఇది వాంగి బాత్ అంటారు. అంటే ఏంటంటే బాత్ అనేది యాక్చువల్ గా ఖాద్య పదార్థం, మెయిన్ ఫుడ్ అన్నమాట. దానికి ఏం కలుపుతున్నారు, వంకాయలతో సంథింగ్ చేసి కలుపుతారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అన్నానికి పాలని యాడ్ చేస్తున్నాం, క్షీరం. సో అదేమవుతోంది, ఒక వ్యంజనం కావచ్చు, మిశ్రీకరణం, ఏదైనా దాన్ని కలిపేది ఏదైతే ఉందో ఆ సో లాస్ట్ వన్ ఏం చెప్తున్నాను, మెయిన్ ఫుడ్ ఏదైతే ఉందో దానికి మిశ్రీకరణం చేస్తున్నాము, దేంతో ఒక దాంతో కలుపుతున్నాం దాన్ని. అది గుడాన్నం కావచ్చు. అంటే ఇక్కడ మిశ్రహ అనే పదం ఉత్తర పదంగా ఉండాలని చెప్పట్లేదు, జస్ట్ మిక్స్చర్ చేసేసిన తర్వాత విషయం చెప్తున్నాము. పైన ఏం చెప్పాము, మిశ్రహ, గుడ మిశ్రహ అంటే ఆ మిశ్రహ అనే పదం కనపడాలి. ఇక్కడ అట్లా చెప్పట్లేదు, ఏదైనా ఖాద్య పదార్థంకి వేరే ఏమన్నా పక్క నుంచి యాడ్ చేస్తాం వేరే ఒకటి. సో ఘృతాన్నం అన్నా కూడా, ఘృతం అంటే నెయ్యి, అదన్నా నెయ్యి, అన్నం అన్నా కూడా కరెక్ట్, నెయ్యి కలిపిన అన్నము. లేదు క్షీరాన్నం ఆర్ దధ్యోదన, లేకపోతే గుడాన్నం, ఇవన్నీ కూడా అన్నానికి పాలను కలుపుతున్నాం తీసుకొచ్చి. మెయిన్ ఏంటి, అన్నమే. దాన్ని దేంతో చేసిన అన్నం, పాలతో చేసిన. దధ్యోదన, దధ్యోదన, ఓదన దేంతో, ఓదనం అంటే అన్నమే, మళ్ళీ అది కూడా దేంతో చేసింది, పెరుగు అన్నం. సో దధ్యోదన.
అంటే పెరుగుతో కలిపిన అన్నం, పెరుగుతో చేసిన అన్నం. సో ఇట్లాగా దీనికి మనకి ఈ 4 కేసెస్ ఉన్నాయి తృతీయ. ఇప్పుడు దీనికి ఎట్లా చెప్తాం విగ్రహవాక్యం? దేనికైనా కూడా మనకి ఏమనుకున్నాం, పూర్వపదానికే విభక్తి పెడతాం. ఆ తాలూకు విభక్తి పూర్వపదానికి పెడతాం. సో క్షీరేణ అన్నం, క్షీరాన్నం. దధ్నా, దధి శబ్దానికి ఏంటి తృతీయ విభక్తి? దధ్నా. ఒకసారి ప్రవేశాలు గుర్తు తెచ్చుకోండి. దధ్నా అన్నం, ఓదనం, దధి ఓదన, ఐ మీన్ ఓదన, దధ్యోదన. దధి ఓదన కలిపితే దధ్యోదన ఎండ్ సంధితో అవుతుంది. ఓకే, సో ఇలాగా తృతీయ తత్పురుష సమాసానికి 4 కేసెస్ ఉంటాయి. బేసిక్ గా మీకు ఒక సీక్రెట్ చెప్పనా? ఇవన్నీ మనం చెప్పడానికి కాన్సెప్చువల్ గా పూర్వ పదము ఉత్తర పదంలో ఇది ఉండాలి ఇన్ని చెప్తాం గానీ ఒక్కసారి ఇవి తెలుసుకున్న తర్వాత ఒకసారి గుర్తు పెట్టేసుకుంటే ఊరికేనే అంట చూస్తుండగా మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చేసేసి వాళ్ళకి క్షీరాన్నం అనగానే మనకే అర్థమైపోతుంది తృతీయ అని. రేపు ప్రొద్దుట ఎగ్జాంపుల్స్ చేసినప్పటికీ మనకే క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే ఆ అర్థం అలాగే బోధపడుతుంది. ఇప్పుడు కవి రచితం అనగానే తెలుగులో మీకు ఇప్పుడు సంస్కృతము సమాసాలు వదిలేసేసి కవి రచితం అంటే ఏమిటండి అర్థం అని అడిగారు అనుకో, ఏం చెప్తారు మీరు? కవి చేత రచింపబడినది అని చెప్తారా చెప్పరా? అక్కడే తెలుస్తుంది కదా, చేత వాడుతున్నప్పుడే తెలిసిపోతుంది కదా అది తృతీయ తత్పురుషము తృతీయ విభక్తితో వాడుతున్నాము అని. అలా ఓకేనా? సో ఇది తృతీయ తత్పురుష సమాసానికి సంబంధించి ఇన్ని చెప్పా కదా. ఇక్కడ మాటలు నేను కారణం సుబంతం ఉంటుందని, దానికి ఎగ్జాంపుల్ ఇదని. మీ పుస్తకంలో చూడండి ఒకసారి ఏమిచ్చారు. కేవలం విద్యామాన్య ఒకటి ఇచ్చారు. ఓకే, తర్వాత కింద వాక్యాల్లో మాతృ సదృశి సుభద్ర పాకకళాయాం నిపుణ అస్తి 3వ వాక్యం. తల్లి సమానురాలైనటువంటి సుభద్ర పాకకళలో అంటే వంట చేయడంలో నేర్పరి అయి ఉన్నది అని మాత్రమే ఉంది. ఇంకా ఈ రూల్స్ ఏమీ చెప్పలేదు. బట్ ఎగ్జాంపుల్స్ లో మీకు వీటిల్లో చాలా కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఎందుకు వచ్చింది అక్కడ తృతీయ ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాదు బేసిక్ గా. సో అందుకని ఈ రూల్స్ చెప్పాల్సి వచ్చింది. ఇంతవరకు అర్థమైందా? అర్థమవుతుందా ఇంతవరకు? అర్థమైంది మేడం. ఏంటో పాపం చెప్తోంది ఈవిడ, ఏమిటో మేము వింటున్నాము అన్నట్లు ఉన్నాయి ఒక్కొక్కళ్ళ ఫేసులు పాపం. లేదండి అర్థమవుతోంది. అర్థమవుతున్నట్టే ఉంది. అర్థమైందండి, కానీ ఇప్పుడు నాకు ఫస్ట్ బాగానే అర్థమైందండి. ఇది ఎక్కడ కూప పతిత అన్నారు కదా మీరు, కూపం అన్నారు, మళ్ళీ ద్వితీయ విభక్తి. ఆ కూపం అన్నది ఎక్కడ పోయింది అన్నది నాకు అర్థం కాలేదు. అదేగా మరి చెప్తుంది. సమస్త పదం అవుతున్నప్పుడు ఏం చెప్తా అనుకున్నాం ఫస్ట్? అనేక పదానాం ఏక పదీభవన ప్రక్రియ అన్నాం. సమాసం అంటేనే పదాలు విడివిడిగా కనపడవు. సమస్త పదం అంటే ఏంటి? ఒక పదంగా కలిసిపోతాయి. అదే సమస్త పదం అంటే. ఆ కలిసేటప్పుడు ప్రాతిపదిక రూపంలో మాత్రమే కలుస్తాయి, విభక్తులు ఉండవు వాటికి. విభక్తి మొత్తానికి కలిపి వస్తుంది. ఇప్పుడు కూపపతిత అనేది ప్రథమ విభక్తి. కూపపతిత బాలక అంటున్నాం, బాలకుడికి అది విశేషణం అయిపోయింది. సో బాలక అన్నప్పుడు ప్రథమ విభక్తి. కూపపతిత అంటే బావిలో పడినవాడు, అది ప్రథమ విభక్తే అవుతుంది. అయితే కూపం పతిత ద్వితీయ తత్పురుషం అవ్వాలి. ఎందుకు? ఆ పదానికి సంబంధించినంత వరకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనము? బావిని ఉద్దేశించి బావికి అంటే ఇప్పుడు కార్యాలయం గత అని చెప్పామండి, లేకపోతే కార్యాలయం గతవాన్ పతితమ అంటే నాకు అర్థమయ్యేదేమో, పతిత అంటే మళ్ళీ ప్రథమ విభక్తి లాగా ఉంది కదా అనిపించింది నాకు. ప్రథమ విభక్తేనండి. సమస్త పదంలో ఎప్పుడూ కూడా రెండో పదం అంటే ఎండింగ్ 2 పదాలు కావచ్చు, 3 పదాలు కలవచ్చు, 4 పదాలు కలవచ్చు అండి సమస్త పదంలో. కానీ విభక్తి అనేది అది ఏ విభక్తి అయినా సరే, ఏకవచనం కావచ్చు, ద్వివచనం కావచ్చు, బహువచనం కావచ్చు, లేకపోతే మనం ఏమంటారు పంచమి తృతీయ సప్తమి ఏ విభక్తి అయినా కావచ్చు, మొత్తం సమస్త పదం ఒక్కసారి సమస్త పదం ఏర్పడిన తర్వాత అది మొత్తం ఒక్కటిగానే ట్రీట్ చేయబడుతుంది, దానిలో ఎన్ని పదాలు ఉన్నా సరే. కూపపతిత అనే చోట ఇప్పుడు కూపపతి 2 పదాలు మీకు కనబడుతున్నాయి, కానీ కూపము అనేది పతిత అనేది ఒక 2 పదాలు కనబడుతున్నాయి. ఎప్పుడైతే 2 కలిపి రాసే సమస్త పదం అయిందో ఈ కూప శబ్దానికి ఓన్లీ ప్రాతిపదిక రూపంతోనే కలుస్తుంది. ఈ యాక్చువల్ గా రెండో పదం కూడా ప్రాతిపదిక రూపంతోనే కలిసి పతిత, కూప పతిత అయింది. ఇప్పుడు ఈ ప్రాతిపదిక మొత్తం ప్రాతిపదిక సమస్త పదం మొత్తానికి ప్రాతిపదిక ఇప్పుడు ఏమైంది? కూప పతిత అనేది అవుతుంది. ఇప్పుడు అక్కడ బాలక కాబట్టి కూప పతిత అయింది, బాలిక అయితే కూపపతిత అయ్యేది. పుస్తకం పడింది అనుకోండి కూపపతితం అయ్యేది. దాన్ని బట్టి ఇప్పుడు
బావిలో పడిన బాలకుని చేత అన్నాం అనుకోండి, సపోజ్ చెప్పాలనుకోండి, బాలకుని చేత చెప్పేస్తాం బాలకేనా అని. దీనికి కూడా కూపపతితేన బాలకేన అని చెప్తాం. ఈ మొత్తం పదానికే విభక్తి వస్తుంది తప్ప కూపేనా పతితేనా అని చెప్పం విడివిడిగా. ఒక్కసారి సమస్త పదం ఒక అర్థవంతంగా కూడి 2-3 పదాలు కూడి ఒక పదంగా ఏర్పడిపోతే దాన్ని సమస్త పదం అంటారు. అంటే అది ఒక్కసారి సమస్త పదాన్ని అంటలేదే, సమస్త పదం అంటున్నారు. 2 పదాలు కలవచ్చు, మినిమం 2 అయితే ఉండాలి కదా, కంపల్సరీ ఉండాలి. 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. బట్ ఒక్కసారి అన్ని ఒక అర్థాన్ని బోధిస్తూ ఒక దగ్గర చేరిపోయి ఒక్క పదంగా ఏర్పడిపోయిన తర్వాత ఆ మొత్తం పదం ఒకటిగానే ట్రీట్ చేయబడుతుంది. ఇప్పుడు ఏ విభక్తి పెట్టినా ఆ ఒక్క పదానికే పెడతాం, కానీ దాంట్లో ఉండే నెంబర్ 1, 2, 3, 4 అన్నిటికీ పెట్టం. ఆ ఒక్క పదమే డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది అనమాట. కొన్ని డిస్క్రిప్షన్ గా ఉండొచ్చు, కొన్ని వేరే రకంగా ఉండొచ్చు. బట్ ఆ ఒక్క పదమే మనకి ఇంపార్టెంట్. సమస్త పదం అయిపోయాక ఇంక ఇండివిజువల్ టర్మ్స్ కనిపించవు. పాలు నీళ్లు కలిసిపోయిన తర్వాత ఎట్లా అయితే పాలని నీళ్ళని వేరు చెయ్యలేమో, బేసిక్ ఎగ్జాంపుల్ అండి ఇది. కనిపించినంతసేపు పాలు ఒక పదము, నీళ్ళు ఒక పదము. బట్ కలిపేసిన తర్వాత మొత్తం పాలగా కనిపిస్తూ ఉంటాయి, సమస్తంగా కలిసిపోయి. అప్పుడు పాలనే అంటాం కానీ ఇప్పుడు ఇంత లీటర్ పాలు, చిక్కటి పాలు తీసుకుని ఒక 1/2 లీటర్ నీళ్లు కలిపాం అనుకోండి సపోజ్. అన్ని కలిపిన తర్వాత మీరు పాలు అంటారా? లేదు, పాలల్లో 1/2 లీటర్ నీళ్లు పోసానని చెప్తూ ఉంటారా ప్రతిసారి? ఇప్పుడు మీరు కాఫీ కలపాలన్నారనుకోండి, కాఫీ కలపాలన్నారంటే ఇప్పుడు దీంట్లోంచి పాలు మొత్తం కలిపేసిన లీటర్న్నర పాలల్లోంచి, లీటర్న్నరలోంచి ఆ క్వాంటిటీలోంచి మళ్ళీ ఒక లీటర్ పాలల్లోంచి తీసుకొచ్చి కాఫీ కలుపుతారా? మొత్తం లీటర్ కలిసిపోయిన దాంట్లోంచి తీసుకొచ్చి కలుపుతారా? సమస్త పదం అంటే అది గుర్తుపెట్టుకోండి పండగ. అంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లాంటి ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను బేసిక్ గా. రైట్. పసుపు అక్షింతలు అండి, పసుపు బియ్యం కలిపితే అక్షంతలు అయిపోయినాయి. విడివిడిగా చూస్తే పసుపు బియ్యమే, సెపరేట్ గా ఉన్నంతసేపు అవి అంతే. కలిపేసిన తర్వాత ఏమైపోయినాయి? అక్షింతలు అయిపోయినాయి. ఇప్పుడు తర్వాత మీరు పసుపుని వేరు చేయగలరా దాని నుంచి? చెయ్యలేరు. ఒక్కసారి ఒకటి అయిపోయిన తర్వాత దానికే అప్లై అవుతాయి. ఏ రూల్ అప్లై అయినా కూడా మొత్తం రాలేదు కదండి. ఏంటండి? వినపడట్లేదు. ఏమైంది? ఆగిపోయింది? నా నెట్ పోయిందా? రాలేదు కదా, అది నేను అన్నది. అదే అంటున్నానండి. ఎప్పుడైనా సరే ఈ తత్పురుష సమాసాలు చెప్తున్నప్పుడు, సామాన్య తత్పురుషం విభక్తి రూపాలతో చెప్తున్నప్పుడు సమస్త పదము లోపల విభక్తి కనపడదు. విగ్రహవాక్యం రాసినప్పుడు మాత్రమే పూర్వ పదానికి ఆ తాలూకు విభక్తి కనపడుతుంది. ఇది బండ రూల్, నేను పెట్టింది కాదు. నేను పెట్టిన రూల్ కాదు, అది డెఫినిషన్. ఇప్పుడు సంధులకు వచ్చినప్పుడు మనము ఏమండి ఇవి కలిస్తేనే ఇవి కలవాలా, ఇవి ఉంటేనే ఇవి కలుస్తాయా, ఇవి కలిస్తేనే ఈ మాట వస్తుందా అంటే మనం ఏం చెప్తాం? వాళ్ళు అలా డిఫైన్ చేసేసారు. ఎందుకు విభక్తికి ఇది ఉంటే నమః ఉంటే ఎందుకండి చతుర్థినే రావాలి అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రీ డిఫైన్డ్, అవన్నీ మనం మార్చలేము. సిమిలర్లీ సమస్త పదం కూడా అంతే. వాళ్ళు చెప్పారు ఈ పదాలు సమస్త పదం అంటే ఏంటి? మినిమం 2 అయినా కలవాలి. ఏదైనా కలిస్తేనే కదా సమస్తం అని చెప్పేది. కలవకపోతే ఏముంది? ఎవరికి వారే యమునా తీరే. రైట్. సో మినిమం 2 అయినా ఉండాలి. 2 పదాలు కలిసిపోయినప్పుడు, కలుస్తూ ఒక పదం ఏర్పడుతున్నప్పుడు వాటిని మరి అర్థం ఎలా చెప్పాలి? వాళ్ళకి అర్థం కాలేదండి. ఇప్పుడు కూపపతిత అంటే కొంతమందికి అర్థం కాలేదు. ఎలా చెప్పాలి మనము? దానిలో పడిన వాడ్రా బాబు అని చెప్పాలి మనం. ఎక్స్ప్లెయిన్ చేసేది మనం ఫస్ట్ నుంచి ఏమనుకుంటున్నాము? సమస్త పదము దాని అర్థాన్ని అర్థ వివరణ వాక్యం, విగ్రహ వాక్యం అంటున్నామా కదా? సో విగ్రహవాక్యంగా రాయడం అంటే ఏంటి? పొడి పొడి మాటలుగా దేని దాన్ని సెపరేట్ చేసి విత్ విభక్తి రాసేవి విగ్రహవాక్యాలు. ఇవి రాకుండా అవి కేవలం ప్రాతిపదికల రూపంలో ఒకటిగా కలవటం సమస్త పదం. ఓకే. ఇప్పుడు ఏమిటది? మొన్నేగా శిక్ష అయింది. పీత ప్రతిబద్ధ వత్స ఇప్పుడే అవుతుంది కదా, మొన్నే శిక్ష కాదు, దీంట్లోనే ఫస్ట్ లెసన్ లో పీత ప్రతిబద్ధ. ఇంత పెద్ద అర్థం వచ్చింది మనకి. వత్స అంటే తెలుసు, ప్రతిబద్ధం అంటే తెలుసు, పీతం అంటే తెలుసు, కానీ 3 కలిపిన తర్వాత దేనికి గుర్చేస్తుంది? ఒక స్పెసిఫిక్ పర్పస్ ప్రకారంగా 3 పదాలు కలిసాయి. అంటే విగ్రహ వాక్యాన్ని బట్టే సమాసనామం తెలుస్తుంది కానీ అంతే, లేకపోతే తెలియదు కదా. తెలియదు. విగ్రహ వాక్యాన్ని బట్టే అంతే. ఇంకో తమాష చెప్తా, ఇంకా రాను ఇంకో తమాష చెప్తా. ఒక్కటే పదం ఉంటుంది, సేమ్ పదము డిఫరెంట్ కాంటెక్స్ట్ లో డిఫరెంట్ సమాసాలు అవుతాయి. అవి
అంటే ఒక ప్రతిపక్ష కాంటెక్స్ట్ లో వాడితే తత్పురుషం అవుతుంది, ఒక కాంటెక్స్ట్ లో వాడితే బహువ్రీహి అవుతుంది, ఒక కాంటెక్స్ట్ లో వాడితే కర్మధారయం అవుతుంది. అది అక్కడ ఎందుకు అలా అవుతుంది? కనిపిస్తున్న పదం ఒకటే కదండి. ఎందుకు అలా కనిపిస్తోంది అంటే ఆ సందర్భం ప్రకారంగా దాని అర్థం మనం ఎలా చెప్పుకుంటే కరెక్ట్ గా ఉంటుందో అలా వివరిస్తాం ఆ వాక్యాన్ని. అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా వేరే సమాసం అయిపోతుంది. అవన్నీ ముందర వస్తాయి. ముందు బేసిక్ గా ఇక్కడతో 3 చెప్పి నేను ఆపిన కారణం ఏంటంటే సమస్త పదం అనే కాన్సెప్ట్ క్లియర్ గా ఉండాలి ముందర ఊర్లో. ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి, 2 విడివిడి పదాలు బేసిక్ గా చెప్పాలంటే 2 విడివిడి పదాలు కలుస్తున్నాయి. ఎలా కలుస్తున్నాయి? నాకు ఇక్కడ ఉంది కదా విద్య చేత అనేది, నెక్స్ట్ మాన్యుడు అని విద్య చేత మాన్యుడు కలిపి ఒక్కటిగా రాస్తానంటే ఒప్పుకోదు గ్రామర్. విద్య చేత మాన్యుడు అనేవి 3 విడి పదాలు. దాన్ని కలిపి విద్యామాన్యుడు అనేది ఒక్కటే పదం కింద కలిపి రాస్తాం వితౌట్ స్పేస్. ఓకే, దానవీర శూరకర్ణ అన్న కూడా అంతే అంతే మరి, కదా, అంతే దానవీర మరి, శూరకర్ణ అంతే మరి. 3 బేసిక్ పదాలు గా వచ్చాయి. చెప్తున్నాము, వాడు ఎలాంటి వాడు? దానశీలి, వీరుడు, శూరుడు, ఇన్ని గుణాలు ఉన్నటువంటి కర్ణుడు అని చెప్తున్నాం. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ విడివిడిగా రాసామనుకోండి, అప్పుడు విడివిడిగా వాక్యాలు వస్తాయి. అడ్జెక్టివ్స్ లా కామాలు పెట్టుకుంటూ రాస్తాం. పరమ దాన గుణం, మిక్కిలి దానం గుణము కలిగిన వాడు కామా, పరమ వీరుడు కామా, సూర్యుడు కామా అయినటువంటి కర్ణుడు అని చెప్పుకుంటూ ఉంటాం. ఇంత బదులుగా దాన వీర ఒక్కటే, వాటిలోంచి అన్నిట్లోంచి ప్రాతిపదికలు తీసుకున్నారు. దాన వీర శూర కర్ణ. రైట్? ఇలాగా డిఫరెంట్ కాంటెక్స్ట్ లో కలుస్తాయి, సందర్భ ప్రకారంగా కలుస్తాయి. కలిసినప్పుడు వాటికి అర్థాన్ని కూడా అందుకనే అన్నారండి, సమాసానికి అర్థమే ప్రధానము. ఏ అర్థంలో అవి కలుస్తున్నాయి, ఎందుకంటే అన్ని ప్రాతిపదికల రూపంలో కలుస్తాయి. లోకనాథ్ కరెక్ట్ సార్ అన్నట్టు, లోకనాథుడు తత్పురుషోహం బహువ్రీహి అది వచ్చింది గుర్తుందా మీకు? లోకనాథ అని ఒకటి వచ్చింది కదా, హే రాజన్ అని వచ్చింది కదా. నువ్వు నేను ఒక్కటే, నువ్వు నేను ఇద్దరం లోకనాథులమే అని బిచ్చగాడు చెప్తాడు. ఒకటి ఒకటి తత్పురుష. బహువ్రీహి, ఒకటి సత్పురుష. ఎట్లా అయింది మరి? లోకనాథ అనే చెప్తున్నాము, లోకాలకు అంతటికీ నాథుడు అని చెప్పినప్పుడు షష్ఠీ తత్పురుషం అవుతుంది. లోకమే నాథుడిగా కలవాడు అని చెప్తున్నాడు అంటే వాళ్లే దిక్కు దివాణం అని చెప్తున్నప్పుడు బహువ్రీహి అవుతుంది. సేమ్ టర్మ్ రాజుకి ఉపయోగిస్తుంది, బిచ్చగాడికి ఉపయోగిస్తుంది. సో ఇలాగ ఎప్పుడు కూడా ఒక అర్థాన్ని బోధించటానికి, ఒక స్పెసిఫిక్ ఒక పర్టికులర్ అర్థాన్ని బోధించటానికి పదాలు కలుస్తాయి. ఎలా కలుస్తాయి? ప్రాతిపదికల రూపంలో మాత్రమే కలుస్తాయి. ఆ ప్రాతిపదికల రూపంలో బేసిక్ గా కలిసిపోయాక అప్పుడు సింపుల్ గా చెప్పాలంటే, ఇంకా మీకు ప్రాతిపదిక రూపంలో కలసిన తర్వాత సంగతి, శత్రు ప్రత్యయానికి అత్త చేరినప్పుడు ఒక ప్రాతిపదిక వస్తుంది, దాని నుంచి మళ్ళీ లింగాలు వచ్చాయి కదా మనకి. ముందు ఒక ధాతువుకి శత్రు ప్రత్యయం కలుస్తోంది, కలిసినప్పుడు ఏమవుతోంది? ఒక రూపం ఏర్పడుతోంది, దాని ప్రాతిపదిక అన్నమ్మ. దాని నుంచి పుంలింగ స్త్రీలింగ నపుంసలింగాలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఏమవుతుంది? ముందు ప్రాతిపదికలే కలుస్తాయి, కానీ అక్కడ ధాతువు ప్లస్ ప్రత్యయం కలుస్తోంది. ఇక్కడ అట్లా కాదు, రెండు పదాలే కలుస్తాయి. సుబంతాలు కలవచ్చు, లేకపోతే ఇలా స్పెసిఫిక్ టర్మ్స్ కలవచ్చు. రైట్? ఇవి కలిసినప్పుడు బేసిక్ గా సమాసం అనేది సుబంతాల మధ్యలోనే ఉంటుందండి. అంటే అన్నిటికీ విభక్తులు ఉండే పదాల్లోనే కలుస్తుంది. మీరు ఇప్పుడు గతహ అన్నా కూడా అది కూడా 3 లింగాల్లో విభక్తులన్నీ వస్తాయిగా. గతహ అన్నప్పుడు కూడా తా ప్రత్యయాన్ని అన్ని విభక్తులు వస్తాయి. గతహ, గతం, గతేన, గతాయ, గతస్య ఇవన్నీ వస్తాయి కదా మనకి. సో అన్ని సుబంతాల మధ్యలోనే జరుగుతుంది సమాసం. బట్ అవి 2 ప్రాతిపదికల రూపంలోనే కలుస్తాయి. ఒకసారి కలిసిపోయిన తర్వాత పక్కనున్న వాక్యం రిమైనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఉంటుంది కదా, దాన్ని బట్టి దీన్ని ఏ విభక్తి ద్వారా చెప్పాలనేది మన ఇష్టం. అది ఆ ముందర కలవడం మాత్రం సమస్త పదం కలిసేంత వరకు విడివిడిగా ఉన్న టర్మ్స్ ఒకటి అయిపోయిన తర్వాత స్పేస్ లేకుండా రాస్తాం దాన్నే సమస్త పదం అంటారు. దాన్ని సెపరేట్ గా దాని అర్థాన్ని వివరిస్తూ వాక్యం రాస్తున్నప్పుడు విగ్రహ వాక్యం అంటాం దాన్ని. దానిలో మీకు అన్ని సెపరేట్ టర్మ్స్, వాటి తాలూకు అప్రోప్రియేట్ విభక్తులు వస్తాయి. ఇంతవరకు క్లియర్ చేసుకోండి, అందుకని ఆపుదామని ఇక్కడ ఆపా. ఒక్క నిమిషం. క్లియర్ ఇంతవరకు అర్థమైందా? ఇంతవరకు అర్థమైందా? Good evening, Bhagini. I need an Yes. example. You said Kupa Patitena Balikena, you can use Tritiya Vibhakti for Samasta Pad, Vigraha of Samasta Padam. So give me one example for the sentence of Kupa Patitena Balikena. సింపుల్ సెంటెన్స్ భావే ప్రయోగంలో ఇస్తాను నేను. ఐ విల్ గివ్ యూ ఇన్ భావే ప్రయోగ.
కూపపతితేన బాలకేన రుదితం అయిపోయింది, 7వ పడింది. వావ్, వెరీ ఈజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లేదు, ఇంకోటి కూడా చెప్తా. కూపపతితస్య బాలకస్య నామ రామః. అనదర్ ఎగ్జాంపుల్, రైట్? వెరీ నైస్. ఓకే. థ్యాంక్ యూ. కూపపతితాయ బాలకాయ జనాః రజ్జుం స్థాపితవంతః. ఓ, అంటే ఎందుకు ఎలా మారుతాయి అంటే ఇట్లా మారుతాయి. మనకు ఉన్నటువంటి మన నెసెసిటీని బట్టి, మన ఎక్స్ప్రెషన్ ని బట్టి మారుతుంది ఎప్పుడైనా, అంతే. రైట్? క్లియర్ ఇప్పుడు? ఎస్ భగిని, థ్యాంక్ యూ. సో ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళని చేతులు దించుదాము. ఫస్ట్ సుబ్బలక్ష్మి గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు ప్రథమ తత్పురుష అది చెప్పినప్పుడు పూర్వ అపర అధర అలా చెప్పారు. అయితే అక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన దాంట్లో అర్థ దినం అన్నప్పుడు అర్థం దినస్య ఏమో మీరు షష్ఠిలో రాయమన్నారు. అర్థం అనేది కంపల్సరీగా మనకి అది ద్వితీయాలోనే ఉంటుందా? ద్వితీయ కాదు, ప్రథమ. మరి అర్థ అంటే బేసిక్ గా ఒకటి చెప్పనా, ఇక్కడ నేను ఈ పాయింట్ మరి చెప్పొచ్చా చెప్పకూడదా, ఎంతవరకు క్లియర్ అవుతుంది మీకు అనేది తెలియదు. కానీ బేసిక్ గా సంస్కృతంలో యాక్చువల్ గా ప్రథమ తత్పురుషం అనేది లేదు అంటారండి. దాన్ని ఏకదేశీ సమాసం అంటారు. ఎందుకంటే ఓన్లీ అర్థం అనేది హాఫ్, అంటే దానిలోనే హాఫ్ అని చెప్తున్నాం, రెండో పదం కాదు అది యాక్చువల్ గా కదా. ఉన్న రోజులోనే హాఫ్ అని చెప్తున్నాం దాన్ని. దీన్ని ఏకదేశీ సమాసం అంటారు. సో దానికి వేరే రూల్ లాగా వస్తుంది. అర్థం గ్రామస్య అర్థం అంటే ఏంటి, హాఫ్ పార్ట్ అని చెప్పటం కదా. సో దానికి ద్వితీయ విభక్తిలోనే వస్తుందా అంటే ఒక్కొక్క చోట రాకపోవచ్చు, ఎగ్జాంపుల్ ని బట్టి. మనకి ఇచ్చింది అంతవరకే ఇచ్చారు. మేడం అది పుల్లింగమా యాక్చువల్ గా కదా? అర్థః భాగః భాగః అన్నప్పుడు పుంలింగం అవుతుంది అది. ఓహో, అర్థం అంటే నపుంసకం కూడా అవ్వచ్చు. పుస్తకం అన్నప్పుడు అర్థం పుస్తకం అంటాం కదా, హాఫ్ ఆఫ్ ద పుస్తకం, అర్ధ పుస్తకం అంటే పుస్తకస్య అర్థం అని చెప్తాం. జనరలైజ్డ్ గా చెప్తే ఇక్కడ రెండు నోషన్స్ నాకు అర్థమైనంత వరకు, మేబీ ఐఎమ్ రాంగ్ ఆల్సో, చెప్పలేను. అర్థం అని చెప్పేటప్పుడు జనరల్ గా ఎప్పుడైనా మనుషులు అంటే మనుషుల్లో స్త్రీలు పురుషులు అందరూ వచ్చేస్తారు కదా. అట్లాగే అర్థం అనేది యాక్చువల్ గా మనం భావేలోను అప్పుడు చదువుకున్నాం చూడండి, ఏదైనా జనరలైజ్ చేసి చెప్పేటప్పుడు నపుంసకలింగ రూపం తీసుకుంటాము అనేది ఒక మాట చెప్పుకుంటామే, అలాగా ఎక్కువగా అలా చేస్తూ ఉంటాం. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యాక్చువల్ గా చతుర్థి తత్పురుషం కిందకే వస్తుంది, కానీ మీకు అది చెప్పలేదు. కిమర్థం అని ఉంటుంది కదా, మనం సప్తకకారాల్లో కిమర్థం అవ్యయం అని వాడతాం. కిమర్థం అవ్యయమే కాదు, సమస్త పదం కూడా ఉంది. కిమర్థం అనేది సమస్త పదం ఉంటుంది. దాన్ని బట్టి కిమర్థః, కిమర్థా, కిమర్థం అనే మాటలు కూడా ఏర్పడతాయి. బట్ మనకు అది లింగంతో మనం తెలియదు, అంటే వచ్చే ఆన్సర్ మనకి ఏది తెలియదు అనుకోండి. ఇప్పుడు వచ్చేవాడు పిల్లాడు అనుకుంటే సహకహ అని అడుగుతాం. వచ్చినవాడు మనిషి మేల్ అని తెలిసినప్పుడు సహకహ అని అడుగుతాం. జనరల్ క్వశ్చన్ చెప్తున్నా. మనకి తెలియనప్పుడు ఏం చేస్తాం, కిమ్ అనేది డైరెక్ట్ క్వశ్చన్ వేసేస్తాం కదా. సో అలా కొన్నింటికి మనం తీసేసుకుంటాం. సో ఇక్కడ అర్థం అనేది ద్వితీయ తత్పురుషమే తీసుకుంటామా ఎప్పుడు అంటే అలా కాని ఎగ్జాంపుల్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ప్రథమ తత్పురుషం ఈజ్ యాక్చువల్ గా ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ మన సంస్కృతం. అంటే అలా అనరు దాన్ని, ఏకదేశీ సమాసము అని వేరే మాట మాట్లాడతారు. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే సమాసం పుస్తకం చూసుకోవచ్చు సుబ్బలక్ష్మి గారు. అదే మేడం, అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది అపర అన్నది కూడా ఇవన్నీ పుల్లింగ పదాలు కదా. ఇక్కడేమో అపరం, తర్వాత పుంలింగ పదం కాదండి అది, పుంలింగ పదం ఓకే. కాదు అది. అపరా అవ్వచ్చుగా, అపరం అవ్వచ్చు, చెప్పలేము మనం. విశేషణ అంటే పదం అది కింద తీసుకోవచ్చు. విశేషణం కింద అవ్వచ్చు. నేను అదే అన్నా, ఉమ్. ప్రతిసారి విశేషణం కిందే అవ్వకపోవచ్చు. ఇప్పుడు మనకి కాంటెస్ట్. అట్లా ఉంటుంది. Right. ఇంకొకటి మేడం ఇక్కడ చెప్పండి చెప్పండి. చెప్పండి మీరు చెప్పండి. ద్వితీయ తత్పురుషలోని ఇప్పుడు మనకి కూపం పతితః అనే ఎగ్జాంపుల్ ఇచ్చారు. అవును, అయితే ఇప్పుడు పతితః అనేది తా ప్రత్యయమే కదా, అది తృతీయ అవును. తత్పురుషలో కూడా తీసుకోగలం కదా. అందుకనే ఇలాంటి డౌట్స్ వస్తాయని స్పెసిఫిక్ గా వర్డ్స్ ద్వితీయకి ఇచ్చారు. అంటే ఓన్లీ పతిత ఎప్పుడు వచ్చినా కూడా ఓన్లీ ఇన్ ద్వితీయ తత్పురుష అంతే. ఒక్క కేసులో తప్ప, ఒక్క కేసులో మీకు ఆ ఎగ్జాంపుల్ ఇస్తారు, స్వర్గ పతితః అని ఉంటుంది. అండ్ ఇది కొంచెం కామన్ సెన్స్ కూడా ఉంటుంది ఇక్కడ.
కూపపతిత అంటే నేను చెప్పొచ్చు బావి కిందకు ఉంటుంది, వాడు పడిపోయాడంటే దానిలో పడ్డాడని చెప్పొచ్చు. స్వర్గపతిత అంటే ఎలా చెప్తారు మీరు? మామూలుగా స్వర్గపతిత అని చెప్పాను అనుకోండి, మీరు ఎలా మీనింగ్ చెప్తారో చెప్పండి తెలుగులో. స్వర్గానికి వెళ్ళాడు. వెళ్ళాడు అంటే పడిపోయాడు, పతిత అంటే పడ్డాడు. కిందకి పడిపోయాడు అని. సో స్వర్గం కిందకి మీద దిగొచ్చాడు, పతితః మనం అని. మన మన భాషలో ఏంటి కిందకి దిగొచ్చాడు, పడ్డాడు. ఇక్కడ స్వర్గం ఎక్కడుంది? పైన ఉంది. మనకు తెలిసినంత వరకు స్వర్గలోకం పైన ఉంది, మన కింద అయితే లేదు డెఫినెట్ గా. సో పైనుండి పడ్డాడు, పైనుంచి పడ్డాడు. అక్కడ మాత్రం విగ్రహవాక్యం స్వర్గాత్ పతితః రాసి పంచమి రాస్తుంది. అది ఎక్సెప్షన్, అది ఎక్సెప్షన్. నేను అందుకే అన్న అన్ని ఇంక్లూడ్ చేయలేదు మీకు, అలా అని చెప్పకుండా వదలలేదు, మధ్యలో పెట్టాను తీసుకొచ్చి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ మాట కూడా గుర్తుపెట్టు, అర్థవత్ సమాసః అనేది సమాసానికి ఉన్నటువంటి మెయిన్ ఇదండి, ట్యాగ్ లైన్ అంటారేమన్నా అలాంటిది అనమాట. ఎప్పుడు కూడా సమాసం అనేది మీరు ఎలాంటి అర్థాన్ని బోధించదలుచుకున్నారో అవతలి వారికి దాన్ని బట్టి సమస్త పదం అలాగే ఏర్పడుతుంది ప్రాతిపదికల ద్వారా. అర్థ విశ్లేషణను బట్టి మాత్రమే ఆ సమాసం ఏమిటి అనేది డిసైడ్ చేస్తాం. కొన్ని చాలా అసంబద్ధంగా ఉండొచ్చు, కొన్నిటికి ఇప్పుడు స్వర్గపతిత అని చెప్పామనుకోండి, స్వర్గంలోకి పడ్డాడు అని చెప్పడం బాగుండదు. స్వర్గాన్ని ఉద్దేశించి పడటం అంటే మన ఉద్దేశం ఏంటి? కింద పడిపోవడం. పడటం అంటే పైకి లేవడం కాదు కదా, కింద పడటం. సో అక్కడ అర్థం ఎలా చెప్తే బాగుంటుందో విగ్రహవాక్యము అలాగే చెప్పాలి. బట్ సమస్త పదం అంటారా? ప్రాతిపదికల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ప్రాతిపదికలే యాడ్ అవుతాయి కాబట్టి స్వర్గ పతిత కలిపి స్వర్గపతిత అయింది అది. బట్ మనం చెప్పాల్సిన విగ్రహవాక్యం ఎలా చెప్పాలి? ఈవెందో అక్కడ తాప్రత్యయమే ఉంది, అది భావే కావచ్చు. పతితం అంటే ఉంటుంది కదా, పతిత అని భావే కిందకు వస్తుంది కదా, భావే కావచ్చు. అందుకనే కర్మణికి తాంతం అన్నారు వాళ్ళు, అది వేరే విషయం. పక్కన పెడితే పతిత అనే వర్డ్ ద్వితీయాలో ఉన్నప్పటికీ కూడా ఈ స్వర్గపతిత అనే స్పెసిఫిక్ వర్డ్ కి స్వర్గం పతిత అని చెబితే అర్థం బాగుండదు, అసంబద్ధంగా ఉంటుంది. మరి దాని అర్థాన్ని జస్టిఫై చెయ్యాలి మనం. ఎలా చెయ్యాలి? స్వర్గము నుండి కింద పడ్డాడు. ఆ పీకే అక్కడ సినిమాలో వాడు అమెరికా అక్కడ పైనుంచి కింద పడ్డట, ఎక్కడి నుంచో పడ్డాడు, వేరే గ్రహం నుంచి భూమి మీద పడ్డాడు. అలా పైనుంచి కింద పడినప్పుడు మనం ఎలా చెప్పాలి? అప్పుడు మరి స్వర్గాత్ పతితః అనే చెప్పాలి కానీ స్వర్గం పతితః అని చెప్పకు. ఇవి ఎక్సెప్షన్స్ ఉంటాయి. అది ఎలా మనకు అర్థమవుతుంది? కొన్నింటికి ఎక్స్పీరియన్స్ చదువుతున్నప్పుడు ఇలా ప్రయోగం చేశారు, శిష్ట ప్రయోగం ఇలా ఉంది కాబట్టి అని అర్థమవుతుంది. కొన్నింటికి ఈ రూల్స్ ని అప్లై చేసుకుంటున్నా కూడా ఎక్కడో తేడా కొడుతోంది అన్నప్పుడు మన లోకనాథాకి ఎలా అయితే 2 రకాలుగా చెప్పాము, ఇప్పుడు లోకమే నాథుడిగా కలవాడని రాజుగారిని చెప్పామంటే తప్పు కాదు అది. ఆ వాక్యం ఇచ్చి అది అండర్లైన్ చేసి దీంట్లో ఇది ఏ సమాసం అని అడిగితే మనం అది లోకమే నాథుడిగా కలవాడని చెప్పి రాజుగారికి చెప్తే బూతులైపోవవి. సో కాంటెక్స్ట్ ని బట్టి, పదాలని బట్టి ఏం మీనింగ్ మనకు బోధపడుతుందో దాన్ని ఎలా విశ్లేషించాలి. తెలుగులో అయితే మనకు బాగా అలవాటైన భాష కాబట్టి మాతృభాష మనది, చెప్పేస్తాం మనం. సంస్కృతంలో చెప్పేటప్పటికి విభక్తులు రావాలి మరి దానికి కదా, ఆ విభక్తులు బట్టి వృక్షాత్ పతితః పర్ణం అని. వృక్షాత్ పతితః అంటే చెట్టు. వృక్షపతితం పర్ణం, వృక్షాత్పతి అలాగే చెప్పాలి. సో మీకు పైనుండి పడేటివన్నీ పైనుంచి పడేవన్నీ కూడా మీరు ఏం చెప్పాల్సి వస్తుంది? వర్షం పడుతుంది, పంచమిలో చెప్పాల్సి వస్తుంది, పంచమిలో చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కోపం అనేది కింద పడుతుంది కాబట్టి మనం పడుతున్నాం వెళ్ళి దాంట్లో లోపలికి, కాబట్టి ద్వితీయ చెప్పాలి అని చెప్తున్నారు. ఇవి ఎక్సెప్షన్స్. ఎప్పుడు కూడా కొన్ని రూల్స్ పెడితే దానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. అందరూ యూనిఫామ్ వేసుకోండి రా, ఇప్పుడు అంతవరకు ఎందుకు, మన క్లాసే చెప్పుకుందాం. వీడియోస్ అందరూ ఆన్ చేయాలి, మేడం మాకు నెట్ ప్రాబ్లం, మేడం మేము ఆఫీస్ లో ఉన్నాం, మేడం ఇవన్నీ ఎక్సెప్షన్స్, ఎక్స్క్యూజెస్. ఓకే ఫైన్, జెన్యూన్ ఎక్స్క్యూజెస్, నేనేం అది తప్పంటలేదు, బట్ అవి ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. సుబ్బలక్ష్మి గారు అర్థమైందా? అర్థమైంది మేడం. నాకు ఇంకోటి కూడా బాగా అర్థమైంది. ఏంటట? మేడం వదిలేండి ఇప్పుడే. ఓదన ఒకసారి చెప్పండి మేడం. అది అంటే ఓదనం అంటే నపుంసకలింగం కదా, ఇప్పుడు మీరు ఓదనః ఉంది, పుంలింగం ఉంది, రెండు ఉన్నాయి, పుల్లింగం కూడా ఉంది. ఓకే మేడం, ధన్యవాదాలు. రైట్. నెక్స్ట్ చెయ్యి ఎత్తింది, మీరు చెయ్యి దించేసుకోండి. జేవిఆర్ లక్ష్మి గారు చెప్పండి మేడం. ఇప్పుడు దానవేరు సూరకర్ణ కానీ రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఇలా ఉన్నప్పుడు ఇన్ని పదాలు కలిసినప్పుడు
పూర్వపదం ఉత్తర పదం అంటే ఏం చెప్తాము? రెండేసి పదాలు అయితే మధ్యలో దోశ హాఫ్ చేయాలి. ఎప్పుడు 9th లెసన్ తోనో 8th లెసన్ తో ఇప్పుడు ఎందుకు చెప్తాను నేను ఆన్సర్ చెప్పను. బహుపద ముందు 2 పదాల సమాసాలు బాధపడదామండి. 4-5 పదాలు ఉన్న వస్తాయి మీకు, అవి కూడా వస్తాయి. వాటికి ఎలా వస్తుందంటే అంటే విగ్రహ వాక్యాలు దానవేశ్వర్ అన్నట్టు. దీనికి ఆ దానవీర స్వరకర్ణ అనేది ఆవిడ ఊరికే ఇలా చెప్పడమే కదండి అన్నారు, అంతవరకే. పాప ఆవిడ అంతకంటే వెళ్ళలేదు, మీరు వెళ్ళారు ఆ తర్వాత step కి. అంటే కాదు, ఉత్తర పదం పూర్వపదం అనేప్పటికీ వీటిని ఎలా విడదీస్తావా? మొన్న కూడా ఈ పాయింట్ చెప్పా. అట్ ఎ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం, అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం 2 పదాలే ఇన్వాల్వ్ అవుతాయి ఎప్పుడు. మరి ఎలా మిగతా సమాసాలు వస్తాయి, మిగతా పదాలు ఎలా యాడ్ అవుతాయంటే A+B A1 వచ్చింది అనుకోండి, A1 + C అవుతుంది. మళ్ళీ A2 వస్తుంది, A2 + D అవుతుంది. అలా యాడ్ అవుతూ వెళ్తాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు 2 పదాలు ఉన్నప్పుడు మనం చూసిన ఇప్పటివరకు మనం చూసింది 2 పదాలే కదా. ఎన్ని విగ్రహ వాక్యాలు వచ్చాయి? ఒకటే వచ్చింది కదా. 3 పదాలు ఉంటే 2 విగ్రహ వాక్యాలు వస్తాయి. ఇప్పుడు మీకు ఎందుకండి మొన్న చెప్పానా పీత ప్రతిబద్ధ వత్సాకి మొత్తం పదం రావడానికి ఎన్ని విగ్రహ వాక్యాలు రాసాం అక్కడ? 4, 3 వస్తాయి. అట్లా అన్నమాట. ఎన్ని పదాలు ఉంటే దాని -1 మ్యాథ్స్ చెప్పాలన్నమాట. ఇఫ్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n, దెన్ విగ్రహ వాక్యాలు విల్ బి n-1. 4 పదాలు ఉంటే 3 వస్తాయి విగ్రహ వాక్యాలు. ఏంటండి మీరు మ్యాథ్స్ టీచర్ లాగా ఉన్నారు. మరి అన్ని చెప్పాల్సి వస్తుంది, ఏం చేయాలి, తప్పట్లేదు. ఒక దీనికి వచ్చేసరికి అన్ని కలిసిపోతాయి. రైట్, వస్తుంది, అది కూడా వస్తుంది. దానికి విగ్రహ వాక్యాలు రాస్తారు, అలాంటివి ఎగ్జామ్ లో కూడా ఇస్తారు. నేర్చుకుందాం మనం, అవి కూడా నేర్చుకుందాం. రైట్. ఎస్, సిరిపురపు శ్రీనివాస్ గారు. సార్ చెప్పండి సార్. ఇది క్షీరాన్నంకి క్షీరేణ అన్నం అనుకున్నాము, చెప్పారు మీరు, అది గుర్తొచ్చింది. అవునండి, తర్వాత అవునండి. దద్యోధనకి ఎలా రాస్తామండి, అది ఎలా విడదీస్తాం? దధి అనేది నపుంసకలింగ శబ్దం, వారి శబ్దంలో వస్తుంది. వారినా లాగా దధ్న. ఇది మీకు నేను చెప్పక్కర్లా, ప్రవేశ పుస్తకంలో వాళ్ళు తృతీయ విభక్తి ఎగ్జాంపుల్స్ ఇచ్చిన చోట టేబుల్లో ఉంటుంది దధ్న అని, చూసుకోండి, తెలుస్తుంది. రైట్. ఇప్పటికి నా సమాసాలు బాగా అర్థమై ఉంటుంది జనాలకు. మళ్ళీ 2 చేతులు వచ్చాయి. శారద గారు చెప్పండి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోవాలి శారద గారు. అదే ఇప్పుడంటే ఈ విభక్తి ప్రత్యయం ఏది ఇస్తే ఆ సమాసం పేరు ఆ పేరుతో చెప్తాము. ప్రథమా విభక్తి అంటే వాళ్ళు ఇస్తే వాళ్ళు విగ్రహవాక్యం ఇచ్చారనుకోండి, గుడేన మిశ్రహ ఇస్తే మనం చేసినప్పుడు ఈ రూల్స్ అప్లై చేసుకుంటూ చెయ్యాలి. ఓకే ఓకే, చెప్పండి. అంటే ఇప్పుడు కాదు మేడం, మనకి కోపం పతిత అని ఉంది కదా, కోపపతిత అని ఇచ్చాడు అనుకోండి, ఇస్తే మన విగ్రహవాక్యం మనమే రాయాలి కదా, రాసి సమాసం పేరు చెప్పాలి, సమాసం పేరు కూడా మేము చెప్పాలి. అది నేను అప్పుడు అడుగుతున్నాను. అప్పుడు మనం ద్వితీయ విభక్తి పెడితే ద్వితీయ తత్పురుష అని రాస్తామా? అంతే. కూపపతిత అని వాళ్ళు ఇచ్చారనుకోండి, కూపం పతిత ద్వితీయ తత్పురుష సమాస. మరి అది ఎలా తెలుస్తుందండి మాకంటే? మరి చదివినప్పుడు తెలుస్తుంది కదండి, ప్రాక్టీస్ చేసినప్పుడు రూల్స్ చెప్పాను. అంతే, అది తెలుస్తుంది. అంటే నేను అడగడం ద్వితీయ విభక్తి ఏ విభక్తితో ఉంటే ఆ పేరు ఆ తత్పురుష. అంతే అంతే అంతే. అదే వాళ్ళు హాయిగా గుడేన మిశ్ర ఇలా ఇచ్చేసారు అనుకోండి, మనకి చాలా ఈజీ రాయడం. సమస్త పదం రాయడం ఈజీయే, పేరు రాయడం ఈజీయే. సమస్త పదం ఇచ్చి విగ్రహవాక్యం రాయనప్పుడు మాయమన్నప్పుడు పట్టుకుంటుంది అన్నమాట. రైట్. కానీ వాడు పుస్తకంలో ఏమి ఇవ్వలేదు కదా మేడం, మీరు ఇలాగా చెప్పకపోతే కష్టమే, డైరెక్ట్ గా ఇచ్చేసాడు. ఫస్ట్ బ్యాచ్ కి చాలా తిప్పలు పడ్డానండి, బుర్ర పిచ్చెక్కిపోయింది, ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ ఏమీ అర్థం కాలేదు. బట్ ఒకసారి నోట్స్ ప్రిపేర్ అయిపోయాక ఈజీ అయింది నాకు. రైట్. నదీ జలం అంటే నదిలోని నదీ జలం అంటే నదిలోని జలం అనాలా, నది యొక్క జలం? నది యొక్క జలం అనాలి. నదికి సంబంధించిన జలం అది. నీరు మామూలుగా ఏ నీరు? నదికి సంబంధించిన నీరు. చెరువు నీరు కాదు, బావి నీరు కాదు, కుండలో నీళ్లు కాదు, కుండకు సంబంధించింది కాదు. నదికి సంబంధించిన ఎప్పుడైతే వచ్చిందో నది యొక్క జలమే. చెప్పేసారు, ఉండండి, నేను ఇంకా తృతీయాలో ఉన్నా, మీరు షష్ఠీకి వెళ్తే ఎట్టా. రైట్ రైట్. చెప్పండి చెప్పండి. అది దజ్ఞ ఓదనః అది ఇప్పుడు పుల్లింగంలో కూడా ఉంది. మనము నపుంసకలింగం రాస్తే తప్పైపోతుందా? ఎలా? దానికి కూడా ఏదైనా నియమం ఉందా? దేనికి? ఓదనహాకు బదులు ఓదనం అని రాస్తే అనే ఒక్కటే బండ గుర్తు సుబ్బలక్ష్మి గారు, వాళ్ళు దత్యోదనః అని ఇస్తే మీరు అక్కడ ఓదనః అనే రాయండి.
ఓహో ఓకే దధ్యోదనం అని ఇస్తే మీరు ఓదన్నం అనే రాయండి, అంతే సింపుల్. ఓకే మేడం ఓకే దధి అనేది మనకి అది తెలుగులో కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే దానికి దద్దోజనం. విభక్తి పెట్టాలి మనం. విగ్రహ వాక్యంలో దధి అనే దానికి విభక్తి పెట్టాలి కూడా, అదే లింగమో తెలియాలి మనకి. పక్కనది వాళ్ళు ఎలా ఇస్తే అలా రాసేసేయడమే సరిపోతుంది కదా. అదే అంటే వాళ్ళు దద్యోదన అని పుల్లింగంలో ఇస్తే మనం పుల్లింగమే వాడాలి అక్కడ, అంతే అంతే లేదు నపుంసకం ఇస్తే నపుంసకంలో రాయాలి. అంతే అదే మనం సొంతంగా చేసినప్పుడు అంటే ఏదైనా కరెక్టే అవుతుంది కదా మేడం, అంతే ఏది రాసుకున్నా అంతే కరెక్టే కదా. అంతే అంతే. ఎందుకంటే మీరు వెతకండి. దద్దోజనం తెలుగులో కూడా ఉంది కదా. దద్దోజనం అంటాం, ఆ దద్దోజనం. జనం అయిపోయింది, దద్దోజనం అంటే అది కాదు, దధ్యోదనమే కరెక్ట్ మాట. అది ఆహా, అట్లయిపోయింది. దధ్యోదనం అనేది కరెక్ట్ మాట. దద్దోజనం అని మనం దాన్ని వాడేస్తాం బేసిక్ గా, బట్ దధ్యోదనం అనేది యాక్చువల్ గా అక్కడి నుంచి వచ్చిన మాట సంస్కృతం. ఓదనహ ఓదన, ఇప్పుడు మీ ముందరే నేను చూస్తాను సుబ్బలక్ష్మి గారు, మీకు ఉన్నాయి నాకు మేడం, ఇప్పుడే చెక్ చేశాను, పుల్లింగం చేశారా? ఉంది నపుంసకలింగం ఉంది, చెక్ ఉంది చేశాను. ఉంది ఉంది. బట్ ఒకవేళ వాళ్ళు మనకి ఎలా ఇస్తే మనము రెండుట్లో రాయొచ్చా రాయకూడదా అన్నదే నాకు ఇప్పుడు డౌట్ అందుకనే అది వచ్చింది. క్లియర్. ఉత్తర పదం ఏదైతే ఉందో దానికి లింగం వాళ్ళు ఇచ్చారో దాని ప్రకారం రాయడమే అదే రాసేయాలి. రైట్. సో ఓకే మేడం, అది థాంక్స్. తృతీయ తత్పురుష సమాసం వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ చతుర్థి తత్పురుషం చూద్దాం. వేరే చూడండి, ఇది తృతీయ. చతుర్థికి వచ్చేసరికి ఉత్తర పదంలో బలి, హిత, సుఖ, రక్షిత ఈ పదాలు ఉండాలండి. మనం చతుర్థికి ఎట్లా అయితే నమః, స్వస్తి, రోచతే ఇలా చెప్పుకుంటామో, దీనికి కూడా చతుర్థి తత్పురుషం రాయటానికి కూడా ఇంకా ఉన్నాయి. బట్ మీకు ఈ 4 చెప్పారు బేసిక్ గా. చెప్పడం అంటే ఆ ఎగ్జాంపుల్స్ లాగా ఇచ్చారు. సో బలి, హిత, సుఖ, రక్షిత ఈ 4 పదాలు ఉత్తర పదంలో ఉంటే అది చతుర్థి తత్పురుష సమస్త పదం అవుతుంది. ఆ సమస్త పదంలో పూర్వ పదానికి చతుర్థి విభక్తిని రాయాలి. ఎగ్జాంపుల్ ఏంటి మీ దాంట్లో ఇచ్చారు చూడండి. భూతబలి బాహుబలి అది వేరండి. మళ్ళీ బాహుబలి అది కంప్లీట్ గా డిఫరెంట్. అది వదిలేసేయండి ఇప్పుడు మనకి, ఎందుకంటే యాక్చువల్ గా బాహుబలి అని రావాలి. అది వదిలేసేయండి, దాని గురించి ఇప్పుడు వద్దు మనకి. సో ఇక్కడ దేశహితం, లోకహితం మమ కరణీయం చదివి వినుంటారు పాట. సో లోకహితం, దేశహితం, భూతబలి మాట కూడా విన్నారుగా. భూతబలి అంటే అర్థం ఏంటండి? భూతాలకి ఇచ్చే, అంటే భూతములకు బలి, భూతాలను ఇచ్చి బలిగా ఇవ్వడం కాదు కదా. భూతముల కొరకు, భూతాలు అంటే దయ్యాలు భూతాలు కాదు కదా, పంచభూతములు. క్రిమికీటకాలు కాదండి. భూత బలి అన్నప్పుడు పంచభూతములను ఉద్దేశించి ఇచ్చే బలి, వాళ్ళ కోసం ఇచ్చే బలి. పంచభూతాలని, అంతేగాని క్రిమికీటకాలను ఇచ్చేది కాదు, పశువులు ఇచ్చేది. అంటే ఇచ్చేది క్రియ జరిగేది అదే జరగచ్చు. భూత బలి అంటే ఏంటి? ఇప్పుడు వాటి కోసం ఇచ్చేది పర్పస్ ఏంటంటే వాటిని శాంతింప చేయడం కోసం ఆఫరింగ్ అన్నమాట భూత బలిహి అంటే. సో ఇక్కడ బలిహి వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే బలి, సుఖ, హిత, రక్షిత ఏవైతే వస్తాయో అప్పుడు పూర్వపదానికి చతుర్థి విభక్తి పెట్టాలి. లోకహితం అంటే లోకాయ హితం, లోకము కొరకు మేలు. దేశాయ హితం, దేశము కొరకు హితము. అలాగే భూత బలిహి కూడా, భూతాలు మనకు పంచభూతాలు కదా, 5 పంచభూతాలు అంటాం కదా. పృథివ్య, తేజో, వాయువ్య, ఆకాశాలని అంటే భూమి, నీరు, మనకి గాలి, ఆకాశము, నిప్పు అన్ని ఉంటాయి కదా. అన్నిటినీ కలిపి పంచభూతాల సాక్షిగా ప్రతిదానికి పంచభూతాలు అంటమే అలవాటు కాబట్టి ఇక్కడ బహువచనంలో చెప్పాలి విగ్రహవాక్యం. సేమ్ చతుర్థి విభక్తే కానీ బహువచనంలో చెప్పాలి. సో ఎలా చెప్పాలి? భూతేభ్య బలిహి అని చెప్పాలి, నాట్ భూతాయ బలి. ఒక్క పంచభూతాల ఒకదాన్ని ఉద్దేశించి పెట్టము. భూత బలి పెట్టారు అంటే అన్ని పంచభూతాలకి ఉద్దేశించి పెట్టింది అది. కాబట్టి భూత బలిహి అన్నప్పుడు బహువచనంలోనే విగ్రహం. కొన్నింటికి అంతే, ఎందుకంటే ఇప్పుడు ఒక గోరుతో ఎలా అయితే చింపలేమో, అన్ని గోళ్ళు కావాలో అందుకనే బహువచనంలో పెట్టాము. అట్లాగే ఒక పంచభూతంలో ఒకదానికి మాత్రమే మనం ఎప్పుడు ఆఫరింగ్ చేయలేము, మొత్తం అన్నిటికీ కలిపి. స్పెసిఫిక్ గా చేసే పూజలు వేరే ఉండొచ్చేమో కానీ పంచభూతాలన్నిటినీ కలిపి అన్నింటినీ ఉద్దేశించే పెడతాం మనం ఎప్పుడు ఏం చేసినా సరే. కాబట్టి అక్కడ విగ్రహ వాక్యం బహువచనంలో రాస్తూ భూతేభ్య బలిహి అని రాస్తాం. ఓకే. సో ఇక్కడ మీకు ఇచ్చే ఎగ్జాంపుల్స్ బేసిక్ గా ఇవే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవే ఉంటాయి అన్నమాట. భూత బలి, లేకపోతే దేశహితం, లోకహితం ఇవే ఉన్నాయి. భూతదయ
దయ అది మహోదయ వేరండి, భూతదయ. అది వేరు. కంప్లీట్ గా అది దయ వేరా? ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మనం ఆ 4 పదాలు లేవు కదా అక్కడ. భూతదయ అంటే ఇక్కడ భూతదయలో ఇది చిన్న డిఫరెన్స్ ఇదేనండి. కామన్ సెన్స్ పాయింట్ అంటే ఇదే. భూత అనే పదమే వాడుతున్నాము, పంచభూతములకు అది వర్తిస్తుంది. లేదు ప్రాణికోటికి భూత అనే పదం వర్తిస్తుంది. సో ఇప్పుడు భూతదయ అంటే ప్రకృతిలో ఉన్న ఏంటి? భూతదయ కలిగి ఉండాలి అంటే అర్థం ఏంటి? ప్రాణుల యందు దయ కలిగి ఉండాలి. రైట్? జంతు భూతేషు దయ భూత దయ అవుతుంది అప్పుడు అది. కానీ ఇక్కడ భూత బలిహి సత్వము. భూతేభ్య బలిహి అవుతుంది. అందుకనే పెట్టారు ఇలాంటివి వస్తాయనే, అట్లీస్ట్ ఆ అర్థం కోసం అని చెప్పి ఇలా పెట్టాలి అని చెప్పి రూల్స్ డిఫైన్ చేశారు. సో అంతవరకే, మిగతా పదాల జోలికి వెళ్ళబోకండి మీరు. రైట్? సో ఉత్తర పదంలో బలిహి చెప్పండి మాధవి గారు. ఏం లేదా? రైట్. సో మేడం ఏమీ అయితే బలి లేనప్పుడు అనే పదం వస్తే ఎప్పుడైనా బహువచనంలోనే రాయాలి. అలా 90% అదే అవుతుంది. ఏదైనా స్పెసిఫిక్ గా వచ్చే టర్మ్ అయితే తప్ప. ఇప్పటి వరకు అయితే మీరు బలితోటి కొన్ని ఈ పదాలు వచ్చిన చోట్ల నేను ఎక్కడ చూసినా భూతబలి ఒకటే వచ్చింది. మేడం నరబలి అని వస్తాం మేడం. నరబలి అప్పుడేమిటి? నరస్య బలి అది. నరబలి అంటే అర్థం ఏంటి? మనుషుణ్ణి బలిగా ఇస్తున్నారు, మనిషి కోసం బలి ఇవ్వట్లేదు. అదే మీనింగ్. అది చూసుకో. నేను అదే ఇప్పుడు ఇందాక కోపపతిత స్వర్గపతితకి ఎలా డిఫరెన్స్ వచ్చింది, దీనికి కూడా అదే డిఫరెన్స్ వస్తుంది. మనిషి కోసం బలి ఇవ్వడం ఏమిటండి? మనిషినే బలిస్తారు, కానీ నరబలి అంటే మనిషిని బలిగా ఇవ్వడం కదా, మనిషి యొక్క బలి అక్కడ. రైట్? సో ఎన్ని డౌట్లు వస్తున్నాయండి బాబు మీకు. అన్నింటికి అన్ని అప్లై చేయాలని చూడకండి. అక్కడ మీకు ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చినా కొంచెం అర్థం ఆలోచించండి. అక్కడ అర్థం ఏం చెప్తే యాప్ట్ గా ఉంటుంది అనేది ఆలోచించండి. సబబుగా ఉండే మీనింగ్ ఏంటి అని ఆలోచించాలి. దాన్ని బట్టే విగ్రహవాక్యం, దాన్ని బట్టే సమాసం పేరు. రైట్? నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంటెక్స్ట్ క్లియర్ గా ఉండాలండి మనకి. ఖచ్చితంగా. రెండోది విగ్రహవాక్యం రాసుకున్న తర్వాతే మనం ఆ సమాసం ఏమిటి అనే దాని మీద అటెంప్ట్ చేయాలి. ఖచ్చితంగా. విగ్రహవాక్యం రాసుకునే ముందు కొంచెం మొండి గుర్తులుగా ఉండాలంటే, ఇప్పుడు మేడం చెప్పిన ఈ పదాలు ఉన్నాయా లేవో చూసుకొని యూ కెన్ అంతే. జంప్ అంటు ద విగ్రహవాక్యం ఈజీలీ. అదొకటి. అంతే. ఈ 3 అంతే. పాయింట్ల మీద వెళ్తే పని జరిగేలా ఉంది, లేకపోతే అవ్వదు. అవదు. నా వల్ల కాదు. ఎందుకంటే మీకు ఓన్లీ క్వశ్చన్ పేపర్ లో ఎలా ఇస్తారు? ఓన్లీ ఇండివిజువల్ వర్డ్స్ ఇస్తారు. సపోజ్ భూత బలిహి, గ్రామగత, ఇలా సెపరేట్ గా వర్డ్స్ ఇస్తారు. అంతే. ఇచ్చి వీటికి విగ్రహవాక్యం సమస్త పదం రాయండి, సమాసం పేరు రాయండి అంటారు. అప్పుడు ఈ రూల్స్ అన్ని అప్లై అవుతాయి. అలా కాదు. లోకనాథ దశరథ అని వాక్యంతో ఇచ్చారనుకోండి, పుత్రకామేష్టిం కృతవాన్ అని ఇచ్చారనుకోండి, అక్కడ లోకనాథ అండర్లైన్, ఆ వాక్యం ఇచ్చి లోకనాథ అండర్లైన్ చేసి ఇక్కడ దీని యొక్క విగ్రహవాక్యం సమాసం రాయమని అడిగారు అనుకోండి, అప్పుడు కాంటెక్స్ట్ ఈస్ కంపల్సరీ. కంపల్సరీ కాంటెక్స్ట్ అప్పుడు. మేడం ఇక్కడ గ్రామం హితము అని కూడా అనొచ్చు కదా మేడం? ఏంటండి? గ్రామము కొరకు హితము, గ్రామము యొక్క హితము అని కూడా అనొచ్చు కదా మేడం? తెలుగులో రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చండి, బట్ సంస్కృతంలో చెప్పేటప్పుడు మాత్రం గ్రామాయ అనే చెప్పాల్సిందే అని వాళ్ళ రూల్ పెట్టారు. దాన్ని మనం మార్చకూడదు. ఓకే? అంటే ఇక్కడ గ్రామస్య హితం అనేది క్వశ్చన్ లేదు మేడం, రాదు. నాకు తెలిసినంతలో డౌట్ లేదు. ఇంకేమన్నా ఉన్నాయేమో రూల్స్ నాకు తెలియదు. రైట్? అంతే. మరి తవ్విన కొద్దీ నీళ్లు ఊరినట్టుగా ఎన్నో నియమాలు వస్తున్నాయి బయటికి. ఇప్పుడు అంటే అవన్నీ కాదు మేడం, మీరు అన్నట్టు తెలుగులో అయితే గ్రామం యొక్క హితం అంటాం కదా, అందుకని అడిగాము. అంతే. అంతే మించి దాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇంకా డీప్ లో భాషని బట్టి నెమ్మదిగా డీప్ గా వెళ్తున్న కొద్దీ మొత్తం మనకి ఇప్పుడు ఇంకా వస్తాయి పదాలు. ఇప్పుడు వాటికి ఎన్ని డౌట్స్ వస్తాయో మీకు నాకు డౌట్ గా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. రైట్? సరే అయిందా? పరిచయంలో చెప్పారు కదండి, భాషా గౌరవాన్ని పాటించాలి. భాషా గౌరవమే కాదు, పుస్తకంలో సిలబస్ యొక్క గౌరవాన్ని కాపాడు, అంతవరకే లిమిట్ అవ్వండి. మిగతాది ఏమన్నా ఉంటే మీరు తర్వాత చదువుకోండి. ఇప్పుడే అన్ని చేద్దాం ఏంటంటే కాదు మేడం, విభక్తులు నేర్చుకునేటప్పుడు ఎంత భయమైందో ఇప్పుడు అట్లే ఉంది మేడం. కానీ విభక్తులు వచ్చేసాయి కదండి, ఇప్పుడు ఇది కూడా వస్తాయి, కంగారు పడకండి. ఇంకా చెప్పాలంటే మీకు ఎగ్జాంపుల్స్, ఈ కాన్సెప్ట్స్ అర్థమయ్యేలా చెప్పటమే కష్టం అండి. ఒకసారి కొంచెం తెలిసిపోతున్న తర్వాత ఏమవుతుందంటే ఎగ్జాంపుల్స్ కి విగ్రహవాక్యాలు చెప్పేయడం ఈజీగా చెప్పేస్తారు అందరూ. ఎంతసేపు చెప్పారేంటండి, ఎక్సర్సైజ్ తొందరగా అయిపోయింది కదా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది చెప్పొచ్చింది. మరి చెప్పాలి కదా.
ఇన్ని రూల్స్ కానీ పుస్తకంలో ఇవ్వలేదు, మరి చెప్పుకోవాలి కదా అవన్నీను. చెప్పుకోకపోతే రావు, మరి ఎలా తెలుస్తుంది? అందుకని కానీ ఇన్ని ఒకటి మేడం, చెప్పేదే మీరు కాబట్టి చెప్పింది అంతవరకు డీప్ గా అర్థం చేసుకోవాలి, కానీ ఎక్స్ట్రా ఊరికే తవ్వితే మళ్ళీ నష్టం వచ్చే ప్రమాదం మీరు కూడా. ఎక్స్ట్రా తవ్వినా కూడా నేను చెప్పే పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే నేనేం అష్టాధ్యాయి చదవలేదు, అంత పని నాకు కొంతవరకే తెలుస్తుంది, అంతకుమించి నాకు తెలియదు. మనం తవ్విన గోతిలో మనమే పడిపోతాం అంతే లోతుగా. నెక్స్ట్ చతుర్థి అయింది కదా ప్రస్తుతం. పంచమిది పాపం చాలా మంచిదండి. మనకి విభక్తుల్లో కూడా మన ఎక్కువ కష్టపెట్టాల పంచమి కదా. భయము, భీతి ఇవే అనుకున్నాం అప్పుడు కూడా. సో ఇక్కడ కూడా అంతే. ఉత్తర పదములో భీ ధాతువుకు సంబంధించిన ఇవి గాని, భీత తెలుసు కదా, భీత భీత ప్రత్యయం అది గాని, భయము అనే రకంగా వచ్చే పదం గాని, భీతిహి అని నౌన్ ఫామ్ భయం అని వచ్చినా, భీతిహి అనే రకంగా వచ్చినా సరే, ఈ 4 పదాల్లో ఏ పదం వచ్చినా సరే కళ్ళు మూసుకుని పంచమి తత్పురుష సమాసము రాసేసి పూర్వపదానికి పంచమి విభక్తి రాసేయడమే. ఎట్లా మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ చూస్తే, చోర భయం ప్రతి దాంట్లో అదొక్కటే ఇచ్చారు ఎగ్జాంపుల్. చోర భయం, చోరం దొంగల వలన భయం, లేదా దొంగల నుండి భయం, అంతే కదా. మనకి చోరాత్ బిభ్యతి అని రాసుకున్నాం కదా మనం ఇదివరకు, త్రస్యతి ఇలాంటివన్నీ రాసుకున్నాం. సో ఎప్పుడైతే అలా వచ్చిందో ఇక్కడ చోరాత్ అని రాయొచ్చు, చోరేభ్య అని రాయొచ్చు, తప్పులేదు. ఎందుకు? ఒక దొంగే ఉండొచ్చు, వాడి ఇంట్లోకి వచ్చాడు అనుకోండి, ఆ కాంటెక్స్ట్ ప్రకారం చోర భయం అంటే ఎదురుకుండా ఉన్న ఆ దొంగ నుండి భయం అవ్వచ్చు. లేదు జనరల్ గా దొంగల భయం ఎక్కువైంది ఊళ్ళో అన్నట్టుగా చెప్పారనుకోండి, అప్పుడు చోరేభ్య భయం అని చెప్పుకోవచ్చు. సో ఎలా చెప్పినా సమస్త పదం మాత్రం చోర భయం అని మాత్రమే అవుతుంది. రైట్? చోర భయం. ఇంకా కొన్నింటికి వస్తాయన్నమాట. ఏంటి ఇంకా మీకు ఎగ్జాంపుల్స్ చదివినప్పుడు కింద ఎక్సర్సైజ్ చేసినప్పుడు దాంట్లో వస్తాయి కొన్ని. వ్యాఘ్ర భీత అంటే పులి వలన భయపడిన వాడయ్యాడు, ఇట్లాంటి మీనింగ్ వస్తాయి. ఎలా వచ్చినా భీ భీత భయ భీతి ఎలాంటి రూపంలో ఉన్నా వీటికి మాత్రం ఇవి ఉత్తర పదంలో ఉంటాయి. సో పూర్వ పదంలో దానికి సంబంధించి పంచమి విభక్తి వస్తుంది. సో విగ్రహవాక్యం పంచమి విభక్తిలో పూర్వపదం పెట్టి రాసి దీన్ని పంచమి తత్పురుష సమాసము అనాలి. ఓకే రైట్? ఏకవచనం అనేది మనకు తెలియదు మహోదయ, అట్లా ఎలా కనిపెట్టాలి? కాంటెక్స్ట్ ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, పంచభూతములు అన్నిటికీ కలిపి కాబట్టి పెట్టేది భూతేభ్య అని బహువచనమే పెట్టాలి అన్నాం. రైట్? అలాగే నఖ భిన్న అని చెప్పిన ఎగ్జాంపుల్లో గోళ్లతోటి అన్ని గోళ్లు ఉండాల్సిందే, అవి చేయడానికి కనీసం మోర్ దాన్ 1 అయినా ఉండాలి కాబట్టి దానికి కూడా బహువచనం పెట్టాం. అలా అక్కర్లేనప్పుడు ఏమైంది, కవి రచితం అని చెప్పిన చోట అక్కడ బోల్డ్ మంది కవులు రాయక్కర్లేదు, ఒక కవి రాయొచ్చు కాబట్టి ఏకవచనం పెట్టాం. ఇప్పుడు అందుకనే చెప్పా, ఒక దొంగవాడు వచ్చి ఒక దొంగ వచ్చాడు అనుకోండి ఇంట్లోకి, ఆ దొంగను చూసి కనుక తరుణి భయపడుతోంది అనుకోండి, అక్కడ ఇంట్లో ఉన్న స్త్రీ భయపడుతోంది అనుకోండి, సో చోర భయం అన్నప్పుడు చోరాత్ భయం అంటే ఒకవేళ పెట్టాల్సి చెప్పండి. అలా కాకుండా మీరు చెప్పండి. అలా కాకుండా అదే చెప్తున్నాం, మా జనరలైజ్డ్ గా మన పేపర్ లో పడుతూ ఉంటాయి కదా, ఊళ్ళో దగ్గర శివారులో దొంగల భయం ఎక్కువైంది ఇలా రాస్తారు చూడండి. దొంగల అప్పుడు ఏమవుతుంది, భయం అన్నప్పుడు దొంగలు ఎన్ని గ్రూప్ ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి బహువచనంలో చెప్తాం అక్కడ అలాంటి కాంటెక్స్ట్ లో. సో మీరు మామూలుగా పదం ఇచ్చి మిమ్మల్ని రాయంటే చోరాత్ భయం రాసినా కరెక్టే, చోరేభ్య భయం రాసినా కూడా కరెక్టే విగ్రహవాక్యం. పంచమి తత్పురుషమే అవుతుంది. అలా రాయొచ్చు కదా అని అడుగుతున్నారు. రాయొచ్చు. కొన్ని చోట్ల ఏమవుతుందంటే కంపల్సరీ ఏకవచనంలో మాత్రమే చెప్పాల్సి వస్తుంది, కొన్ని చోట్ల అలా అయితేనే యాప్ట్ గా ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల కేవలం బహువచనంలోనే రాయాల్సి వస్తుంది విగ్రహవాక్యం, అప్పుడే అది కరెక్ట్ గా ఉంటుంది. మిగిలిన చోట్ల ఏదైనా రాయొచ్చు, దాని అర్థం తెలుసుకుని రాయగలగాలి. సో నెక్స్ట్ షష్ఠీ తత్పురుష సమాసం. షష్ఠీ తత్పురుషానికి ఏంటి, షష్ఠీకి ఏమీ లేదండి పాపం. షష్ఠీకి ఇదివరకు కూడా మనకు పెద్దగా ఏం కష్టాలు లేవు కదా, షష్ఠీ విభక్తికి ఏమున్నాయి, సంబంధం అని మాత్రమే చెప్తాం. ఇప్పుడు కూడా అంతే అన్నమాట, కేవలం సంబంధాన్ని చెప్పేదే షష్ఠి, సుబంతం అన్నారు. అందుకనే షష్ఠీ పదం సుబంతేన సమస్యతే అంటారు, అందుకని షష్ఠ్యంత పదం సుబంతేన సమస్య, ఏదో ఒకటి దాంతో కలిసింది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు మీకు చూడండి, దేవాలయ అని ఇచ్చారు. ఆలయము దేనికి ఆలయము, దేవతల యొక్క ఆలయం. ఎవరి ఆలయము? దేవతల యొక్క ఆలయము. సో
దేవాలయ, దేవానాం ఆలయ, దేవస్య అంటే పర్టికులర్ గా రామాలయం అలా చెప్పినప్పుడు రామస్య ఆలయ అంటాము. జనరల్ గా దేవాలయ, దేవా దేవానాం ఆలయ చెప్పచ్చు, దేవస్య ఆలయ చెప్పచ్చు. ఎలా చెప్పినా తప్పులేదు. విద్యాలయ, విద్య అక్కడ చెప్పాలి విద్యాయా ఆలయ అని. విద్య అంటే జనరలైజ్డ్ గా చదువు అంతే. దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయనేది పక్కన విషయం, మనకు అక్కర్లేదు. విద్యాయా ఆలయ, విద్యాలయ. కింద ఇంకోటి ఎగ్జాంపుల్ ఇచ్చారు మీకు, సంగీతశాల అని ఇచ్చారు. శాల అంటే ఒక స్కూల్, ఒక ప్లేస్, ఒక స్కూల్. దేనికి సంబంధించింది అది? సంగీతానికి. కాబట్టి సంగీతస్య శాల అని ఇస్తుంది అంతే. ఇప్పుడు ఇందాక వాళ్ళు చెప్పారు నదీ జలం అంటాము. ఎలా చెప్తాం? నద్యాహ జలం, నదీ జలం. జలము నదికి సంబంధించింది కాబట్టి. కూప జలం అన్నాం అనుకోండి, కూపస్య జలం. కూపి జలం అని చెప్పాను, కూప్యాహ అలా చెప్పొచ్చు అనమాట. సో దేనికైనా సంబంధం అంతవరకే, షష్ఠికి అంతకుమించి. దశరథ పుత్ర, దశరథస్య పుత్ర. సీతాపతి, సీతాయాహ పతి. సో అంతే, జస్ట్ ఆ రెండు పదాల మధ్యలో సంబంధమే చెప్తుంది అనమాట షష్ఠి తత్పురుష సమాసం. దాంట్లో కూడా పూర్వపదానికే షష్ఠి విభక్తి రాస్తాం, లింగవచన విభక్తి, లింగవచనాలను అనుసరించి. ఓకే, షష్ఠికి పాపం సమస్య లేదు. లాస్ట్ది సప్తమి తత్పురుషం. దీనికి చూడండి ఎన్ని వస్తాయో. సప్తమి మనం ఏమనుకున్నాం యాక్చువల్ గా విభక్తులు చెప్పుకున్నప్పుడు? పాజిటివ్ ఫీలింగ్స్, కాలము, పాజిటివ్ ఫీలింగ్స్ ఇవన్నీ చెప్పుకున్నాం. దీనికి కొద్దిగా డిఫరెంట్ గా వెళ్ళి ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. నిపుణ, పటు, సమర్థ, కుశల, శూర, శౌండ, రథ, ధూర్త. ఓకే, వీటన్నిటిలో కూడా యాక్చువల్ గా నిపుణ, పటు, సమర్థ, కుశల, శూర, సౌండ అన్ని కూడా నా బేసిక్ గా ఒకటే మీనింగ్. అంటే దాంట్లో చాలా మేటి, అంటే దాంట్లో చాలా ఏమంటారు, ఎక్సలెన్స్ సంపాదించిన వాడు అని చెప్పటానికి వాడతారు అవి. కానీ సౌండ్ అనేది జనరల్ గా నెగిటివ్ వే చెప్తారు. వాడు దాంట్లో కడు సమర్థుడు అంటే ఏంటి? ఆ సమర్థుడు అనేది ఆ పక్కన కాంటెక్స్ట్ పెట్టి ఉంటుంది. వాడు వీణావాదనలోనో దేంటో అట్లా ఏమన్నా నిపుణుడు అనుకోండి, అది పాజిటివ్. వాడు కాదు జూదం ఆడటంలో నిపుణుడు అంటే అది నెగిటివే కదా మళ్ళీ. సో అట్లా వచ్చేది సౌండ్ అనేది అట్లా వస్తుంది. బట్ వీటన్నిటికీ కూడా నిపుణ, పట్టు, సమర్థ, కుశల, శూర, సౌండ వీటన్నిటికీ ఒకటే మీనింగ్, ఆల్మోస్ట్ ఒకటే మీనింగ్. రథ అంటే అర్థం ఏంటంటే మగ్న అనే మీనింగ్ వస్తుంది. అంటే దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నవాడు రథుడు. ఓకే, దాంట్లో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అని చెప్పాను. కార్యరత అంటే అర్థం ఏంటి? ఆ కార్యం చేయటంలో చాలా ఇంట్రెస్ట్ ఉన్న, ఆసక్తి కలిగిన వాడు అని అర్థం. ధూర్త అనే పదం కూడా ఉంది మనకు, దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చినట్లేరు. అనే పదం కూడా ఎక్కడన్నా వచ్చినప్పుడు ధూర్తుడు అంటే మన మామూలు విషయంలో ఏంటి? చెడ్డవాడు అని అర్థం. సో దానికి ముందర పదాన్ని బట్టి ఒకవేళ అది వస్తే కూడా దానికి సప్తమి వస్తుంది. ఇది కాక కొన్ని రకాల తా ప్రత్యయాంతరూపాలు, కర్మణిక్తా అని తృతీయాలో చెప్పాము. అలా కాకుండా ఇక్కడ కొన్ని తా ప్రత్యయాలు వచ్చినప్పుడు అంటే అర్థం బట్టి అక్కడ సప్తమి చెప్పాల్సి వస్తుంది. అలాంటి టైంలో కూడా సప్తమి విభక్తి అంటే మీరు సప్తమి తత్పురుషం వస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? కార్య నిపుణ అన్నాం అనుకోండి, కార్యే నిపుణ. ఓకే, కార్య నిపుణ అన్నప్పుడు విశేషణాల్లో ఉన్నాయి కదా సార్, ఎక్కువ విశేషణాలు సుమారుగా అట్లాగే ఉంటాయి. బట్ కొంచెం డిఫరెన్స్ అంటే సుబంతాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ కంప్లీట్ గా విశేషణాలను కూడా చెప్పలేము అన్నిటినీ. ఆ వ్యక్తిని చెప్పడానికి విశేషణాల పదాలనే కనిపిస్తుంటాయి. ఎందుకంటే దీనికి కూడా సమర్థ, సమర్థ, సమర్థం అని చెప్పచ్చు. బట్ వాళ్ళు ఆ విశేషణాల్లో కూడా ఈ పర్టికులర్ వర్డ్స్ అని సెలెక్ట్ చేసుకున్నారు. అన్ని విశేషణాలను జనరలైజ్ చేయలేదు, కేవలం ఈ మాటలు మాత్రమే అని చెప్పారు. సో ఇవి వచ్చినప్పుడు పటుహు అన్నప్పుడు అని కూడా చెప్పినప్పుడు కూడా అంతే, దానిలో పటుహు. ఓకే, సమర్థ, కుశల, శూర, సౌండ అనేది ఒక ఎగ్జాంపుల్ వస్తుంది మీకు. అక్ష సౌండ అని వస్తుంది. అక్ష అంటే అక్షములు అంటే ఇవి మన పాచికలు అంటామే, శకుని మామ వేస్తాడు కదా, ఆ వాటిని అక్షములు అంటారు. సో ద్యూత క్రియలో వాడేటటువంటివి అనమాట. సో అక్షేషు సౌండ. ఇప్పుడు జూదంలో వాడేవాడిని, వాడు పాచికలు వేయడంలో నిపుణుడు, వాడి వల్ల ఎవరికి ఉపయోగం మనకి? దట్ ఈస్ వ్యసనం, అది అంటే చెడలవాడు. కాబట్టి అలాంటి చోట్ల సౌండ్ అనేది వాడడం కనిపిస్తుంది. అది వీటన్నిటికీ బేసిక్ గా మీరు సమాసాల పుస్తకం తీసుకున్నా సరే స్పెసిఫిక్ ఎగ్జాంపుల్సే అక్కడ కనపడతాయి. ఇంటర్నెట్ చూసినా మీకు అవే ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి, మన పుస్తకంలోనూ అవే.
ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? ఇవి అంతవరకు చెప్పారనమాట. ఇవన్నీ ఎప్పుడు మనకు అర్థమవుతాయి? మనం ఎవరైనా రాసిన పెద్ద పెద్ద వాళ్ళు రాసిన పుస్తకాలు చదువుతున్నప్పుడు ఇలాంటి ఎన్కౌంటర్ అయితే అప్పుడు మనకు వస్తాయి, తెలుస్తాయి. ఓహో, ఇవి అందుకు వచ్చింది కాబోలు అనేది తెలుస్తుంది. అంతవరకు తెలియదు. సో బేసిక్ ఐడియా కోసం చెప్పారు. ఇకపోతే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇదిగో దాన శూరహ అని ఇచ్చారు చూడండి. దానే శూరహ, శూర అనే మాట వచ్చింది కాబట్టి దానే శూరహ అని ఇచ్చారు అక్కడ. దాని పూర్వపదానికి సప్తమి విభక్తి రావాలి అని. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ శ్రీమాన్ శేషణ్ణ, శేషణ్ణ అంటే వాడి పేరు. వీణావాదన నిపుణ, వీణావాదనంలో నిపుణుడు ఆయన కాబట్టి వీణావాదనే నిపుణ, సప్తమి రావాలి. కావ్య కుశల ఇంకోటి ఇచ్చారు. కావ్య కుశల, వేద పండిత, ఇవి రెండు ఇచ్చారు. వేదేషు పండిత, ఏమండి మరి పండిత రాలేదు కదా వీటిల్లో? అంటే పండితుడు అన్నా కూడా అంతే కదండి, దాంట్లో నిపుణుడు అనే కదా అర్థం పండితుడు అంటేను. సో సేమ్ మీనింగ్ వచ్చింది అక్కడ, అందుకని అది కూడా చెప్పారు. సో వేదే పండిత అనొచ్చు, వేదేషు పండిత అనొచ్చు, రెండు కరెక్టే విగ్రహ వాక్యాలు. ఎందుకంటే ఇప్పుడు ఒక్క వేదమే చదువుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, కేవలం ఏదో ఋగ్వేదం ఒక్కటేనో లేకపోతే యజుర్వేదం ఒక్కటేనో చదువుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో అలాంటప్పుడు వాళ్ళని వేద పండిత అన్నప్పుడు వేదే పండిత అని స్పెసిఫిక్ గా చెప్పొచ్చు. లేదు 4 వేదాలు చదువుకున్న వాళ్ళని కూడా వేద పండితులనే అంటారు. అప్పుడు వేదేషు పండిత. విగ్రహ వాక్యం మీకు పుస్తకంలోనే 2 రకాలుగా ఇస్తారు. ఇక్కడ ఒక చోట వేద పండిత, మీరు చెప్పినట్టు ఒక వేదం చదివే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారండి. ఎందుకంటే ఒక వేదానికే బోల్డంత టైం పడుతుంది కాబట్టి. 2 వేదాలు 3 వేదాలు చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మనకు ఎలా అయినా కానీ ఇలాంటి కాంటెస్ట్ వస్తాయి కాబట్టి మీకు పుస్తకంలో ఏం చేశారంటే వేదేషు పండిత అని ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఎగ్జాంపుల్స్ లో వచ్చేటప్పుడు వేదే పండిత అని కూడా ఇస్తారు. సో ఎలా రాసినా కూడా విగ్రహవాక్యం ఏకవచనం అవ్వచ్చు, బహువచనం రాయొచ్చు, తప్పు లేదు. సో దానికి కూడా మనకి సప్తమి వస్తుంది. కావ్య కుశల, ఇది కూడా అంతే. ఒక కావ్యం పట్టుకుని దాంట్లో A to Z మాస్టర్ చేసిన వాళ్ళని కావ్య పండితుడనే అంటాం, కావ్య కుశలుడు అని అంటాం. లేదు నెంబర్ ఆఫ్ కావ్యాలు ఎక్కువ చదివిన వాళ్ళని కూడా కావ్య కుశల అని అంటారు. సో కావ్యే కుశల కూడా కరెక్టే, కావ్యేషు కుశల కూడా కరెక్టే. సో ఇవి చతుర్వేది అంటారు, చతుర్వేది అది వేరండి. చాలా మంది మీకు నేను చెప్పిన పదాల వరకే మీరు లిమిట్ అవ్వండి, నేను అది చెప్తున్నది. మీకు చాలా డౌట్స్ రావచ్చు కానీ ఇంకా సమాసాలు చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. అవి వచ్చినప్పుడు అవి మీకు తెలుసు. ఒక డౌట్, శూరుడు అంటే యుద్ధంలో ఇట్లా మిలిటరీ దాంట్లో ఆర్చరీలో శూరుడు అంటారు కదా, యోధుడు అన్నట్లు. దానంలో కూడా శూరుడు ఉంటాడా మేడం? ఇక్కడ శూర అని ఏమండి మీరు ఒక్కటి మర్చిపోకూడదు, సంస్కృతం నేర్చుకుంటున్నప్పుడు ఒక పదానికి చాలా అర్థాలు ఉండొచ్చు. శూరహ అంటే ఎస్, శౌర్యం ఉన్నవాడు, పరాక్రమం ఉన్నవాడు శూరుడు కాదంటల్లా. కానీ నిపుణుడు, దాంట్లో మేటి అని చెప్పడానికి కూడా శూర అనే పదం వాడతారు. సో ఈ కాంటెక్స్ట్ లో శూరహ దానికి వాడింది. దానములో చాలా సాటి లేనివాడు, మేటి అయినవాడు, గొప్పవాడు అనే దానికి కూడా శూరుడు అనే పదం వాడతారు. రైట్. సో ఇప్పుడు జనరల్ గా పెద్దతనం వచ్చిన తర్వాత చదువుకుంటే వచ్చిన సమస్యలు ఏమిటంటే ఇవి మనం ప్రతిదాన్ని లింక్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అన్నమాట. అలా వద్దు ఎక్కడిదక్కడ, ఎందుకంటే నెంబర్ ఆఫ్ సమాసాలు చాలా ఉన్నాయండి. ఇంకా మీకు మొత్తం వెళ్ళేసరికి కొంత అర్థమవుతాయి. సో అప్పటి వరకు ఎంతవరకు మనం లిమిట్ చేస్తున్నామో అంతవరకే లిమిట్ అవ్వండి ప్లీజ్. అది నా కోరిక, విన్నపం. సో ఇది సప్తమి తత్పురుష సమాసం. ఇంతవరకు అర్థమైందా అండి? రైట్. ఎస్. ఇందాక ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, నరసింహమూర్తి గారు అనుకుంటా, ఐ గెస్. ఆయన లేరా? మళ్ళీ చెప్పారు మేడం, ఇందులో ఇక్కడ ప్రింట్ తప్పు పడినట్టుంది. వేదశు అని పట్టింది, వేదశు పండిత అని పెట్టింది. వేదేశు చెప్పారు, మీరు క్లియర్ చేశారు. వేదేశు గాని వేదే పండిత అని చెప్పచ్చు. సో వేదే రెండు చెప్పచ్చు. అంటే కొన్ని అదే మీరు వీణావాదన నిపుణ దగ్గర చెప్పలేదు, వీణావాదనేషు అని చెప్పలేరుగా. అక్కడ కంపల్సరీ ఏకవచనమే చెప్పాలి, వీణావాదనే అని మాత్రమే చెప్పాలి. అక్కడ బహువచనం చెప్పలేరు. బట్ ఈ రెండు కావ్య కుశల, వేద పండిత 2 చోట్ల 2 రకాలుగా చెప్పచ్చు, తప్పలేదు. సో అది అర్థం చేసుకోవడం, అది కామన్ సెన్స్ అన్నమాట. ఓకే ఇలా కూడా చెప్పచ్చు కదా అని అనుకోవడం. క్లియర్? ఎస్. ఇప్పుడు టైం ఎంత అయింది? 4:40 అయింది. నై సమాస నై ప్రభృతయ ఇప్పుడు చెప్పనా, ఇక్కడ ఆపన. ఆపి సుభాష్ చెప్పండి. చాలు మేడం, చాలు 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 చెప్పండి మేడం, పర్వాలేదు. I think it's enough because too much to take in.
దట్స్ ఇట్. దట్స్ కాకపోతే సుభాషితాలు చెప్పుకుందామా మేడం? రైట్ 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 ఓకే, సుభాషితాలు చెప్పుకుందాంలేండి. కాకపోతే ఎక్సర్సైజ్ మీరు కంగారు పడకండి, ఎల్లుండే చేయించను. ఎందుకంటే దానికి ఎక్సర్సైజ్ చేయడానికి మనకి ఇంకా నై ప్రభృతయ కంప్లీట్ అవ్వాలి, తద్దితాలు కంప్లీట్ అవ్వాలి, అప్పుడు కానీ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ ట్యూస్డే ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు ప్రిపేర్, రైట్, కొంచెం గోత్రూ అవడానికి. సో ఇవాళ ఫ్రైడే లోపల నేను అందుకనే తొందరగా బిగించేసిన క్లాసుల కారణం అదే. నెక్స్ట్ వారానికి 2 తీసుకుంటున్న కారణం కూడా అదేనండి. ఇవి టైం టేకింగ్. చూడటానికి తత్పురుష సమాసం ఎంత ఉందండి? 1.5 పేజ్ ఉంది. నాకు ఇప్పుడు ఎంత పట్టిందండి? ఆల్మోస్ట్ 2 hours పడుతుంది, రైట్. సో ఇలా ఉంటుంది. కొన్నిసార్లు తొందరగా అయిపోతుంది, కొన్నిసార్లు అవ్వదు. బట్ ఫైన్, ఇట్స్ ఓకే. నేను నై సమాస ఫ్రైడే క్లాస్లో చెప్తాను. ఇక్కడికి సమాసాలు చాలు, సుభాషితాలు చెప్పుకున్నాను నేను. ఫ్రైడే క్లాస్లో నై సమాసాలు తద్దితాలు చెప్పుకున్న తర్వాత ఎక్సర్సైజ్ ట్యూస్డే క్లాస్లో చేద్దాం. ఈ లోపల మిగతా లెసన్ అంతా కంప్లీట్ చేసుకుందాం, రైట్. సో సుభాషితాలండి. ఎందుకంటే ఇన్ని విషయాలు ఉత్తర పదంలో ఇన్ని వర్డ్స్ ఉండాలి అని ఇన్ని 7 రకాల విభక్తులకి చెప్పాక ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్ అండ్ కాన్సన్ట్రేట్, ఫోకస్ ఆన్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇట్స్ ఓకే, సుభాషితాలు తీసుకుని చెప్పుకుందాం. యదచేతనోపి పాదైః స్పృష్టః ప్రజ్వలతి సవితురినకాంతః తత్తేజస్వీ పురుషః పరకృత నికృతిం కథం సహతే. యదచేతనోపి పాదైః స్పృష్టః ప్రజ్వలతి సవితురినకాంతః తత్తేజస్వీ పురుషః పరకృత నికృతిం కథం సహతే. ఇక్కడ యత్ మిగతా పదవిభాగం అంతా వాళ్ళు ఇచ్చేసారు కదా. యత్ అచేతనః అపి పాదైః స్పృష్టః ప్రజ్వలతి సవితుః ఇనకాంతః తత్ తేజస్వీ పురుషః పరకృతి కథం సాహిత్య. అది ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ముందర దీనిలోకి వెళ్లే ముందర అసలు ఒక్కొక్క పదానికి అర్థం ఏంటో తెలుసుకుందాం. యత్ అంటే ఏదైతే, ఏదైతే అంటే మనకి దట్ అని చెప్పేట్టుగా చెప్తాం కదా. యత్ అంటే అందరికీ తెలుసు. అచేతన అపి, అచేతనుడై పడున్నాడు అంటే అర్థం ఏంటండి? ఏమి అంటే లైఫ్లెస్ గా పడున్నాడు, అంటే ప్రాణం లేకుండా పడున్నాడు, జీవం లేకుండా పడున్నాడు. సో అలా ఉన్నప్పటికీ కూడా పాదైః స్పృష్టః, పాదైః స్పృష్ట అంటే తాకబడిన వాడు, టచ్డ్ బై ఫీట్, పాదైః స్పృష్టః అంటే ఓకే, పాదములచే తాకబడిన వాడు. ప్రజ్వలతి మెరుస్తున్నాడు, సవితుః అంటే సూర్యుని యొక్క, ఇనకాంత అంటే ఇనకాంత మణి, సూర్యకాంత మణి అంటారు చూడండి, మనకి సమంతక మణిలో వస్తుంది ఆ టైప్ లో. దాంట్లో సూర్యుడి ఇది అంటే సూర్యకిరణాలు పడంగానే అది మెరుస్తుంది కదా, సమంతకుడు బంగారం ఇస్తుంది అంటారు. సూర్యమణి అంటారు, సూర్యకాంత మణి అని అంటారు. సో దాంట్లో దాని మీద ఏంటంటే సూర్యుడి కిరణాలు పడంగానే అది బ్రహ్మాండంగా మెరుస్తుంది అనమాట. అప్పటి వరకు కామ్గా కూర్చున్నది కాస్త బ్రహ్మాండంగా మెరుస్తూ ఉంటుంది, బాగా వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది అనమాట, షైన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటి? సూర్యుడి కిరణాలు అంటే ఏంటంటే, సూర్యుడి కిరణాలు పడ్డాయి అంటే, కిరణములు అంటే పాదైహి అనే పదానికి కిరణములు అనేటటువంటి పదం కూడా ఉంది, మాట కూడా ఉంది. సో మీనింగ్, సో సూర్యుడి కిరణములు పడ్డప్పుడు ఇనకాంతమణి, అచేతనమైనటువంటి ఇనకాంతం, అచేతన అపి ఇనకాంత, జీవము లేనటువంటి ప్రాణము లేని వస్తువైన ఇనకాంతమణి సూర్యమణి కూడా ప్రజ్వలతి, కిరణాలు పడేసరికి ఒక్కసారిగా, ఆ కిరణాలు అంటే సూర్యుడి పాదాలు టైప్ లో అనమాట, ఒక్కసారిగా మెరుస్తుంది. అలాంటిది తత్ తేజస్వి, అలాంటిది తత్, ఎత్తుకి తత్ వచ్చింది. తేజస్వి పురుష, చక్కగా అంటే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఆత్మగౌరవం అంటామే, అది ఉన్నటువంటి మనిషి పరకృత నికృతిం, ఇది మొత్తం సమస్త పదమే. పర అంటే వేరే వాళ్ళు, అదర్స్, కృత అంటే విచ్ ఈస్ డన్, నికృతి అంటే ఏంటి? చెయ్యకూడని పని లేదంటే అవమానం. అలాంటిది అభిమానవంతుడైన వాడు అంటే ఆత్మగౌరవం గల మనిషి వేరే వాళ్ళు చేసినటువంటి అవమానాన్ని కథం సహతే, ఎట్లు సహిస్తాడు? దాని కిరణాలు పడితేనే దీనికి ప్రాణం లేదు, అలాంటిది సూర్యుడి పాదములు అంటే కిరణములు పడితేనే, సోకితేనే దీనికి ఒక్కసారిగా ప్రజ్వలితుంది అది. అలాంటిది మనిషి, అంత సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఉండే మనిషి వేరే వాళ్ళు చేసినటువంటి ఇన్సల్ట్ ని ఎట్లా భరిస్తాడు అనేది దానికి మీనింగ్.
సో దీన్ని చెప్పాలంటే మనం అన్వయం చెప్పాలంటే ఇప్పుడు కింద చూడక్కర్లా, మొత్తం మనం చెప్పుకోవచ్చు. ఇనకాంత సూర్యమణి అచేతన అపి, లేదంటే అచేతన అపి ఇనకాంత, ఎలా అయినా చెప్పుకోవచ్చు. ఇనకాంత అచేతన అపి, ప్రాణం లేనిది అయినప్పటికీ సవితు పాదై స్పృష్ట ప్రజ్వలతి. ఓకే, లేదంటే పాదై స్పృష్ట యత్ ప్రజ్వలతి అని చెప్పుకోవచ్చు. ఎట్లా అయితే మెరుస్తుందో తత్ తేజస్, మిగతాది కిందది మామూలుగానే ఉంది, కింద లైన్ యాజ్ ఇట్ ఈస్ గా అన్వయంలోనే ఉంది. సో ఇప్పుడు అర్థం చెప్పుకోవాలి కదా, కానీ తెలుగులో కాదు కదా మనం చెప్పుకోవాల్సిన, సంస్కృతంలో. సో ఇప్పుడు చూడండి పదాలు ఎలా వస్తాయి. ఇనకాంత, దాన్ని ఇనుడు అంటే సూర్యుడు, సూర్యుడికి ఇంకొక పేరు ఇనహ. సో సూర్యకాంత మణి అని చెప్తున్నారు, అందుకని ఇనకాంత అని చెప్పిన దానికి. సూర్యకాంతన మణి అచేతన అపి, చేతనారహిత వస్తు చేత్ అపి. అచేతనం అంటే ఏంటి? చేతన రహితం అని చెప్తున్నారు. చేతన లేని వస్తువు అయినప్పటికీ కూడా, వస్తు చేత్ అపి సవితు అంటే సూర్యస్య పాదై అంటే కిరణై స్పృష్ట, యదా స్పృష్ట భవతి తదా, ఎప్పుడైతే తాకబడుతుందో అప్పుడు యథా ప్రజ్వలతి. యత్ అన్నప్పుడు దానికి మీనింగ్ ఎలా తీసుకున్నారు? యథా, ఎలాగైతే, ప్రజ్వలతి సమ్యక్ జ్వలతి అంటే చాలా చక్కగా ప్రకాశిస్తుందో, తత్ తథా అంటే ఆ రకంగా, తేజస్వి అనే దానికి ఏం మాట రాశారు? అభిమాని, అభిమానవంతుడైనటువంటి పురుష. పరకృత నికృతిం, ఆ మాటకి ఎట్లా ఇచ్చారు? అన్యై కృతం అపమానం, పర అన్యై. ఇప్పుడు అన్యై కృతం అపమానం సెపరేట్ మాటలండి. దానికి సమస్త పదం పరకృత వికృతి. ఓకే, అన్యై కృతం అపమానం అంటే వేరే వాళ్ళ చేత చేయబడినటువంటి అవమానమును కథం సహతే, ఎట్లు సహిస్తాడు అంటే, కథం సోఢుం, సహతేకి తూన్ ప్రత్యయం ఏంటి? సోఢుం, భరించుటకు, వహించుటకు, సహించుటకు. సోఢుం అని వస్తుంది, సహతేకి తుమున్ ప్రత్యయం. సో సోఢుం శక్నుయాత్, ఎట్లా సహించగలడు, హౌ కెన్ హీ బేర్ దట్ అని చెప్పి చెప్పడం అన్నమాట. లోకే సామాన్య పురుష అపి అన్యై కృతం స్వస్య అపమానం న సహతే. వాడికి మామూలు మన భాషలో ఏమంటామండి? చీము నెత్తురు లేదు అంటారు చూడండి. నీకేంటి ఇది లేదా, అసలు కొంచెం కూడా పౌరుషం లేదా నీకు అంటామే, ఆ టైప్ లో లేని మనిషి కూడా కొంతమంది చీమ కుట్టినట్టుగా కూడా ఉండని వాళ్ళు ఉంటారు, కుట్టినట్టు కూడా అనిపించని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాడు కూడా అన్యై కృతం స్వస్య అపమానం, వాడిని గనక అవమానిస్తే వాడు భరించట నా సహతే. స్వాభిమాని పురుష, ఇంకా మన దుర్యోధనుడు లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనవసరంగా కూడా తెచ్చుకుంటారు, అది వేరే విషయం. మామూలుగా స్వాభిమాని పురుష, చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు. అన్యై కృతం అపమానం న సహతే ఇతి తు న వక్తవ్యం. మామూలుగా పెద్దగా విషయాలు పట్టించుకొని వాడే తనని అవమానం చేస్తే, ఒక హద్దు మీరితే వాడు భరించలేడు. అలాంటిది కొంచెం మాట అంటే పడని తత్వం ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళు ఎలా పడరు అనేది ఇతి తు న వక్తవ్యం అని వేరే చెప్పక్కర్లేదు. తస్య ఉదాహరణం అపి కవినా దత్తం, అది దానికి ఉదాహరణ కూడా కవిస్తున్నట్ట. ఎట్లా? యత్ సూర్యకాంతమణి యదా సూర్యకిరణై స్పర్శం ప్రాప్నోతి, ఎప్పుడైతే సూర్యకాంతమణి సూర్యుని చేత స్పర్శను పొందుతుందో, సూర్యుని యొక్క స్పర్శను పొందుతుందో, తదా ఝటితి ప్రజ్వలతి. ఝటితి మీన్స్ ఇమ్మీడియట్లీ, ప్రజ్వలతి బాగా షైన్ కొడుతూ ఉంటుంది. అచేతనే మణౌ ఏవ ఏతాదృశ స్వభావ దృశ్యతే. చైతన్యం లేని జడ పదార్థమైనటువంటి మణిలోనే ఇలాంటి స్వభావం కనిపిస్తే, సచేతనానాం విషయేతు వక్తవ్యమేవ నాస్తి. ఇక కాస్త లైఫ్ ఉన్న వాళ్ళ విషయంలో చెప్పనే అక్కర్లేదు. వక్తవ్యం ఏవ నాస్తి, వారి విషయంలో చెప్పనే అక్కర్లేదు ఏమీను. అంటే వాళ్ళకి కూడా బాగా ఎలా ఊరుకుంటారో వాళ్ళు భరించరు అని చెప్పాలి. క్లియర్? ఎస్. సో నెక్స్ట్ ది అకృత్యం నైవ కర్తవ్యం ప్రాణత్యాగేపి సంస్థితే నచ కృత్యం పరిత్యాజ్యమేష ధర్మ సనాతనః. దీంట్లో ప్రాణత్యాగే నైవ, న ఏవ ప్రాణత్యాగే అపి నచ కృత్యం పరిత్యాజ్యం ఏషః ధర్మః సనాతనః. ఏం చెప్తున్నారు? అకృత్యం అంటే ఏంటి? చేయరాని పనులు, బ్యాడ్ థింగ్స్, బ్యాడ్ డీడ్స్. ఓకే, చేయరాని పనులు. నైవ కర్తవ్యం, ఎప్పుడూ కూడా చేయకూడదు. అకృత్యం చేయరాని పని
ఎప్పుడు కూడా చేయకూడదు. ఎప్పుడు కూడా అంటే ఎంతవరకు వెళ్ళారు వాళ్ళు? ప్రాణత్యాగే అపి సంస్థితే నైవ కర్తవ్యం. ప్రాణత్యాగే సంస్థితే అపి, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా అకృత్యం నైవ కర్తవ్యం, చేయరాని పని చేయరాదు అంటే చేయరాదు అంతే, చెయ్యకూడదు. నచ కృత్యం పరిత్యాజ్యం, పరిత్యాజ్యం నచ కృత్యం పరిత్యాజ్యం ఏష ధర్మ సనాతన. ఇక్కడ కృత్యం అంటే ఏంటి? ఏదైతే కంపల్సరీ చేయాలో దానిని నచ పరిత్యాజ్యం, చేయవలసిన పనిని చెయ్యకుండా, పరిత్యాజ్యం అంటే విడిచిపెట్టడం, నచ పరిత్యాజ్యం విడిచిపెట్టకూడదు. చేయవలసిన పనిని విడవరాదు, చేయరాని పనిని చేయరాదు. ఎప్పుడు? ప్రాణం పోయే టైం వచ్చినప్పుడు కూడా. ఏషః ధర్మః సనాతనః, ఇది మన సనాతనమైనటువంటి యుగాల నుండి వస్తున్న ధర్మము. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది చేయకూడదు అని చెప్తే కనుక ఆ పని చేయకూడదు. అదే ఇది చెయ్యవలను, కంపల్సరీ చెయ్యవలసిందే ఇది అని చెప్పిన పనిని ఖచ్చితంగా ఆచరించి తీరాల్సిందే. ఎప్పుడు? ప్రాణత్యాగే అపి సంస్థితే, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా. సో దీనికి అన్వయం ఎలా వస్తుంది? ప్రాణత్యాగే సంస్థితే అపి, సేమ్ ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు కూడా చెయ్యకూడనిది ఎప్పుడూ చేయరాదు. అకృత్యం న కర్తవ్యం ఏవ, సిమిలర్లీ కృత్యం చ న పరిత్యాజ్యం ఏవ ఏషః సనాతన ధర్మ. ఇది ఇప్పటిది కాదు, యుగాల నుంచి వస్తున్నటువంటి ధర్మము. దానికే వాళ్ళు మీనింగ్స్ చెప్పారు. ప్రాణత్యాగే అంటే ప్రాణనాశే, ప్రాణం పోయేటప్పుడు. సంస్థితే అపి అంటే ఆగతే, సంస్థిత అంటే ఏంటి? వచ్చి చేరినప్పుడు, అంటే ఆ సమయం ఆసన్నమైనప్పుడు అంటామే మనము, అలా అనమాట. వెన్ యూ రీచ్ దట్ స్టేజ్ అని చెప్పటం. ఆగతే అపి. అకృత్యం దుష్ట కార్యం న కర్తవ్యం ఏవ, కర్తవ్యంకే కరణీయం అని ఒక మాట ఉంది కదా మనకి, అది చెప్పారు. నా కరణీయం ఏవ. అలాగే చ అన్నప్పుడు ఇక్కడ ఎలా తథా చ అలాగే అని చెప్పుకోవడం. కృత్యం విచ్ ఈస్ టు బి డన్ అంటే సత్కార్యం, నా పరిత్యాజ్యం నా త్యక్తవ్యం. పరిత్యాజ్యం అంటే అర్థం ఏంటి? త్యక్తవ్యం ఆర్ త్యజనీయం, ఎనీథింగ్ ఇస్ ఫైన్. నా త్యక్తవ్యం. ఏషః ఇది సనాతన అంటే చాలా యుగాల నుంచి, ఎప్పుడో చిరంతన నా దానికి చాలా కాలం నుంచి వస్తున్నటువంటి ధర్మ అని. ఇది ఏం చెప్పారు తాత్పర్యం? సామాన్యత సాధారణంగా, జనరలీ లోకే జనాః ప్రపంచంలోని ప్రజలు ఆపత్కాలే యత్కిమపి అకార్యం కర్తుం సిద్ధాః భవంతి. నిజంగా ఏదో చెప్తారు కదండి, అన్నీ ఉన్నప్పుడు మనం మాట్లాడటం నీతులు ధర్మాలు బాగానే ఉంటుంది, మనం కష్టకాలంలోనే మన అసలు క్యారెక్టర్ బయటపడుతుంది అంటారే, ఎందుకు? మనకి ఏదో వస్తుంది కష్టం, అట్లాంటి కష్టంలో కూడా అట్లాంటి టైంలో ఏమవుతుంది? యత్కిమపి, ఏదైనా అక్కడ పనిని ఆపత్కాలంలో, వాళ్ళ కష్టకాలంలో యత్కిమపి అకార్యం, ఇది చేయకూడదన్నా సరే వాడికి ఏదో ఆ కష్టకాలంలో వాడికి కావాలన్నప్పుడు ఏం చేస్తాడు? డబ్బు కావాలి, డబ్బులు లేవు, ఏదో దేనికో అవసరానికి అర్జెంటుగా కావాలి, చేయరాని పని వైపు కూడా మొగ్గు చూపే వాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటాం మనం. సో అలాంటి సందర్భాల్లో అకార్యం కర్తుం సిద్ధాః భవంతి, చేయరాని పనిని చేయడానికి సిద్ధపడిపోతూ ఉంటారు. కింటు అస్మాకం సంస్కృతి అస్మాన్ ఉపదిశతి, కానీ మన సంస్కృతి మనకి ఏం చెప్తుంది? మనకి చెప్తుంది ఏంటంటే యత్ యస్యాం కస్యాంచిత్ అపి, ఈ ప్రయోగాలు చూస్తూ ఉండండి. ఏ పని యస్యా కస్యాంచిత్ అపి పరిస్థితౌ, పరిస్థితి స్త్రీలింగ శబ్దం, పరిస్థితిలో అనే దానికి విశేషణం మిగతాదంతా వచ్చింది. యస్యాం కస్యాంచిత్ అపి, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే అనే దానికి ఆ మాట వస్తుంది. మనుష్యేణ అకార్యం న కరణీయం, మనిషి చేత చేయరాని పని చేయబడకూడదు, ఖచ్చితంగా చేయకూడదు. ప్రాణత్యాగ ప్రసంగే ప్రాప్తే అపి, ప్రాణం విడిచిపెట్టే పరిస్థితి వచ్చినప్పుడు కూడా, ఆ ప్రసంగం అంటే ఆ సందర్భం వచ్చినప్పటికీ కూడా అకార్యస్య చింతనం న యుక్తం ఇది, చేయరాని పని చేయాలి అనే థాట్ కూడా రాకూడదు. చింతనం నా యుక్తం, ఆలోచన కూడా పనికిరాదు. ఇది ఏం చెప్తుంది? అస్మాకం సంస్కృతి అస్మాన్ ఉపదిశతి, మన సంస్కృతి మనకు అది బోధిస్తుంది. యథా అకార్యస్య కరణం, ఇక్కడ అకరణం అని పడింది, అకార్యస్య కరణం నా కర్తవ్యం అని రాసుకోండి. చేయరాని పనిని చేయకూడదో, అకార్యస్య కరణం నా కర్తవ్యం, చేయరాని పనిని చేయటం అనేది చేయకూడదు. సో అకార్యస్య కరణం న కర్తవ్యం తథైవ స్వస్య ధర్మస్య పరిత్యాగ అపి నయుక్త, అలాగే మన ధర్మాన్ని పరిత్యజించడం కూడా
తగిన పని కాదు అని చెప్పటం దీని యొక్క ఉద్దేశ్యం. మేడం ఇక్కడ పరిస్థితో అన్నారు కదా, అంటే అది ద్వివచనమేనా? యస్యాం కస్యాం చిత్ అన్నాడు కదా, అందుకనా? పరిస్థితి స్త్రీలింగం మతి శబ్దంలో వస్తుంది. మతౌ రాయొచ్చు, మత్యాం రాయొచ్చు. పరిస్థితౌ సప్తమి వచ్చింది. మతౌ రాయొచ్చు సప్తమిలో, మత్యాం రాయొచ్చు. ఇక్కడ పరిస్థితౌ అని రాశారు సప్తమి. భూమౌ భూమ్యాం లాగా. రైట్. 4వ లైన్లో సత్యపి, అది సతి సప్తమిలో సతి అండి. అది అంతే. త్యాగ ప్రసంగే ప్రాప్తే సతి అపి. అంతే. ప్రాప్తే సతి అపి. ప్రాప్తే సతి అంటే ఏంటి? వసంతకాలే ప్రాప్తే సతి అని రాసుకున్నాం కదా. వచ్చినంతలో ఆ టైంలో కూడా రాగా కూడా అని చెప్ప. రైట్. అర్థమైంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఇది మనకి విభక్తులు వచన ఇగో ఇలాంటి సెంటెన్సెస్ చదువుతూ మనకు తెలియదని చెప్పట్లా, కావాలని వేరే మాటల్లో రాసి చూపిస్తున్నారు తాత్పర్యాన్ని. సో దట్ మన ప్రయోగం తెలుస్తుంది, వాక్య ప్రయోగం అని చెప్పి. రైట్. మీనింగ్ అర్థం అవ్వచ్చు. ఇప్పుడు యస్యాం కస్యాంచిదపి ఎటువంటి పరిస్థితుల్లో అయినా అంటే మనం ఎప్పుడైనా రాయాల్సి వచ్చింది అనుకోండి, అలాంటిది రాయాలి. యత్ కిమపి ఏదైనా పని, ఎనీథింగ్ అంటామే. యత్ కిమపి ఈ వర్డ్స్ పట్టుకోవాలి చదువుకుంటున్నాం. ఓకే రైట్. శుక్రవారం క్లాస్లో తద్ధితాలు అండ్ సమాసాలు నై ప్రభృతయ కూడా కంప్లీట్ చేసుకుని దీంట్లో అన్వయము ఇవన్నీ ఎంతవరకు అయితే అంతవరకు కంప్లీట్ చేద్దాము. కొంచెం మీరు సమాసాలకు అలవాటు పడేంత వరకు, ఒకసారి అలవాటు పడ్డాక కొద్దిగా దూరం కొంచెం ఫాస్ట్ వెళ్తుంది. బట్ ఇప్పుడైతే కొంచెం స్లో. రైట్. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం. నేను ఇవాళ అయితే ఇది PDF పంపించేస్తాను. సో దట్ మీకు కొంచెం ఒక ఐడియా వస్తుంది కాబట్టి పంపిస్తాను. బట్ అవే PDF కంటిన్యూ అవుతుంది. ఆ PPTs ఇంకా నై ప్రభృతయ చదువుకోవాలి కదా, సో కంటిన్యూ అవుతుంది. ఇవాళ పంపిస్తాను. కానీ ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం ఎవరు పాడుతున్నారు? మాధవ్ గారు. మాధవి గారే పాడాలండి బాబు. మాధవి గారు పాడండి. ఎక్కడున్నారు? ఇప్పుడు లేరేంటి? ఉన్నారు. పాడండి. గ్రూప్ సుశీల్ గారు కదండి ఆవిడ, మరి పాడాలి కదా. సరేనండి, తప్పకుండా. ఏకతా మంత్రం అండ్ శాంతి. ఏకతా మంత్ర. ఏకతా మంత్రః యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తతార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీయకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. నమస్కారం. ధన్యవాదాలు. ఇందాక ఎవరో హ్యాండ్ రైజ్ చేసినట్టు చూశాను. ఒకసారి